హలో, హాయ్ నాన్న. నేను రమి అన్నయ్య, హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు మనం వేగి చాళుక్యులకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకుందాం. విష్ణు కుండినులకు సంబంధించి నిన్న మనం లెసన్లో మీకు చెప్పడం జరిగింది. నేను ఎంతవరకు అయితే చెప్పానో విష్ణు కుండినులకు సంబంధించి అంతవరకు వేసేయండి చాలు. అర్థమైందా మీకు? నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఏ ప్రశ్నలు వస్తాయి ఏ ప్రశ్నలు రావు అనేది 25 ఏళ్ల నుంచి మనం ఒక అంచనా వేసుకోగలం. అందువల్ల ఈరోజు మనం విష్ణు కుండినులను దాటుకుని ఎక్కువ చదివేయకండి. హిస్టరీలో మీకు నేను స్వస్థత చేకూర్చాల్సిన అంశం ఏంటంటే, హిస్టరీలో ఎక్కువ బుక్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. హిస్టరీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా పుస్తకాలు రాస్తారు. అర్థం అవట్లా? నా విధానం మీకు హిస్టరీ చెబుతున్నాము అంటే కనీసం పీజీ హిస్టరీలో చేసి ఉండాలి అనేది నా వర్షన్. అర్థం అవట్లా? అలా చేసి ఉంటే సబ్జెక్ట్ అనుపానువులు తెలుస్తాయి. అలా కాకుండా మార్కెట్లో ఎవరు పడితే వాళ్ళు రాసిన పుస్తకాలు చదివేసి ఇష్టరాజ్యంగా చదివేసి సముద్రం అంతా, హిస్టరీ అనేది సముద్రం అబ్బా, మనం ఎక్కడ ఆపుకోవాలో మనం తెలిసి ఉండాలి, లేకపోతే కష్టం అవుతుంది. అందువల్ల హిస్టరీని ఒక కంట్రోల్లో మనం పెట్టుకుంటే మనం ఆన్సర్ చేయగలం. గత 25 ఏళ్ల నుంచి జరిగిన ప్రతి పరీక్షలో మనం చెప్పేదే జరుగుతుంది, చెప్పేదే మీన్స్ మనం అంచనా వేసిన ప్రశ్నలే వస్తున్నాయి. కారణం 25 ఏళ్ల అనుభవం కాబట్టి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఈరోజు హిస్టరీ రఫీ సార్ యూనివర్స్ లో మీరు ఉన్నారు కాబట్టి స్టార్స్ లా మీరు వెలుగొందుతున్నారు. సమాజాన్ని వెలుగులోకి మీ స్టార్స్ రూపంలో తీసుకెళ్ళాలి. ఎస్, మరి ఈరోజు మనం వేగి చాళుక్యులు తమనాయిలు ఉంది స్క్రీన్ మీద, ఒకసారి చూడండి. వేగి చాళుక్యులు చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు తమనాయిలు చూసి. పుట్టింది పడమటి తీరాన, ఏలింది తూర్పు తీరాన్ని, కలిసిపోయింది హిందూ మహాసముద్రపు తీరంలో. పుట్టింది పడమటి తీరాన, ఏలింది తూర్పు తీరాన, కలిసిపోయింది హిందూ మహాసముద్రపు తీరంలో కలిసిపోయారు. యాక్చువల్లీ దీనికి ఇంకొక అర్థం కూడా నేను మీకు చెప్పాలి. ఇంకొక అర్థం ఏంటంటే, పుట్టింది కర్ణాటకలో, పెరిగింది ఆంధ్రాలో, కలిసిపోయింది తమిళనాడులో. అర్థమైందా నాన్న? ఉమా మేడం ఉన్నారో లేదో, జాబ్కి వెళ్ళారో ఏమో ఈ రోజు, ఒక్కరోజే, రేపు మళ్ళీ 7కే పెట్టుకుందాం. సరే, పుట్టింది పడమటి తీరాన, ఏలింది తూర్పు తీరాన, కలిసిపోయింది హిందూ మహాసముద్రపు తీరంలో. పుట్టింది కర్ణాటకలో, ఏలింది ఆంధ్రాలో, కలిసిపోయింది తమిళనాడులో. అంటే ఈ వంశానికి ఒక అద్భుతమైన ప్రాశస్త్వం ఉన్నది. కాబట్టి వేగి చాళుక్యుల మీద ప్రీవియస్ లో 10 నుంచి 12 ప్రశ్నలు వచ్చాయి. అర్థం అట్లా 10 నుంచి 12 ప్రశ్నలు వచ్చాయి. విష్ణు కుండినుల మీద పెద్దగా ప్రశ్నలు లేవు. ఇక్ష్వాకుల్లో 3 ప్రశ్నలు వచ్చినాయి, శాతవాహనులో 12, 13 వచ్చినాయి, కాకతీయుల్లో 14 ప్రశ్నలు వచ్చినాయి, విజయనగరం వచ్చి 15 ప్రశ్నలు వచ్చినాయి. అందువల్ల జాగ్రత్తగా మనం అంచనా వేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి. ఒక హిస్టరీ రాయరు కదా, పాలిటీ రాయాలి, ఎకానమీ రాయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ రాయాలి, చాలా సబ్జెక్టులు మీరు రాయాల్సి ఉంటుంది కదా. అందువల్ల దీనికే మీరు ఎక్కువగా చదివి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎస్, నేను చెప్పింది గుడ్డిగా ఫాలో అయిపోండి. అర్థం అట్లా 75కి 70 దాటిస్తారు. 75 అన్నావుగా, 75 కూడా పెడతారు. ఎస్, ఇట్స్ మై కాన్ఫిడెన్స్. సరే, మరి ఇప్పుడు చూడండి, మీకు జాగ్రత్తగా చెబుతా. ఈరోజు లెసన్ వేగి చాళుక్యులు. ఎక్కువ మార్కులు ఏపీ హిస్టరీలో ఫస్ట్ చాప్టర్లో మనకున్న సిలబస్ లో గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సినిమా ఇది. ఈ నేపథ్యంలో వేగి చాళుక్యులకు సంబంధించి ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మనం కర్ణాటకకు వెళ్ళొద్దాం. ఒక్కసారి మనం కర్ణాటక సీమకు వెళ్ళొద్దాం. అర్థం చేసుకోవాలి పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, జాబు కొట్టి తీరాలి. రోజులు వస్తున్నాయి అయిపోతున్నాయి, వస్తున్నాయి అయిపోతున్నాయి. జాగ్రత్త పడాలి, జాబ్ కొట్టి తీరాలి. అందువల్ల ఈ సబ్జెక్ట్ నేర్చుకుని తీరాలి. ఇందులో భాగంగా ఫస్ట్ మనం కర్ణాటక వెళ్దాం. కర్ణాటకలో వాతాపి అనే ఒక ఏరియా ఉన్నది. వాతాపి కర్ణాటకలో మీకు అర్థమవుతుంది అనుకుంటా. కర్ణాటకలో వాతాపి అని ఒక ఏరియా ఉంది కర్ణాటకలో. ఒక్క నిమిషం ఉండండి. కర్ణాటకలో వాతాపి అని ఒక ఏరియా ఉంది. దీనికే బాదామి అని కూడా అంటారు. వాతాపి లేదా బాదామి అని కూడా అంటారు. ఈ ఏరియాలో మనకి బాదామి చాళుక్యులు అనే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. అక్కడి నుంచి రావాలి మనం. పుట్టింది కర్ణాటకలో అన్నా, పుట్టింది పడమటి తీరంలో అన్నా. కర్ణాటక ఉంది పడమటి తీరంలో కదా, కర్ణాటక ఉన్నది పడమటి తీరంలో, అరేబియా సముద్రం దగ్గర. కర్ణాటక బెల్ట్ ఆ పక్క వస్తుంది, మనకి ఈ పక్క రాదు కదా. అందువల్ల నేను అంటున్నాను, పడమటి తీరాన
కర్ణాటకలో వాతాపి లేదా బాదామి అనే ప్రదేశంలో చాళుక్యులు అని వాళ్ళు బయలుదేరారు. వీళ్ళని బాదామి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అని అంటారు. పశ్చిమ చాళుక్యులు అంటే పడమటి తీరం కాబట్టి వీళ్ళని ఏమంటారు అని అంటే పశ్చిమ చాళుక్యులు అని అంటారు. ఈ ఏరియా కాబట్టి ఇక్కడ అరేబియన్ సీ ఉంటది కాబట్టి ఈ ప్రాంతాన్ని పశ్చిమ చాళుక్యులు ఏలారు, లేదా బాదామి చాళుక్యులు ఏలారు, లేదా వాతాపి చాళుక్యులు ఏలారు. ఎస్, మనకి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న పిల్లలు, డివైఓకి పిలుతున్న పిల్లలు, లేదా గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు పెద్ద కన్ఫ్యూజన్. సార్, చాలా మంది చాళుక్యులు వస్తారు, ఇందుకు ఈ చాళుక్యుల మూలాలు ఏంటో చెప్పగలరా సార్ అని మీరు అడగవచ్చు. ఈ రోజు నాకు బహుశా ఈ చాళుక్యుల మూలాలు ఏంటి సార్ ఒకసారి చెప్పండి సార్ అని మీరు అడగవచ్చు. మీకు అర్థం అవ్వాలంటే, వేంగి చాళుక్యులు అర్థం అవ్వాలంటే మనం వీళ్ళు పుట్టిన పడమటి తీరానికి వెళ్ళాలి. వీళ్ళు పుట్టిన పడమటి తీరంలో బాదామి ఉంది లేదా వాతాపి ఉంది. అక్కడ మొదలయ్యారు బాదామి చాళుక్యులు లేదా వాతాపి చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యులు అని. రైట్, ఇక్కడ ఈ ఏరియాలో మొదలయ్యారు, ఈ ప్రాంతంలో మొదలయ్యారు బాదామి చాళుక్యులు అనేవాళ్ళు. ఈ బాదామి చాళుక్యులలో కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి, అనేక శాఖోపశాఖలు కాలగమనంలో విస్తరించాయి. రైట్, అనేక శాఖోపశాఖలు కాలగమనంలో విస్తరించాయి. అలా విస్తరించాయి అని నేను చెప్పడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి ఉన్నది. బాదామి చాళుక్యుల్లో నుంచి కళ్యాణి చాళుక్యులు వచ్చారు. వీళ్ళు కర్ణాటక మహారాష్ట్ర బోర్డర్ కళ్యాణిని ఏలుకున్నారు. బాదామి చాళుక్యుల్లోంచి మన వేంగి చాళుక్యులు వచ్చారు. మన పాఠమైన వేంగి చాళుక్యులు వచ్చారు. బాదామి చాళుక్యుల్లో నుంచి వేములవాడ చాళుక్యులు వచ్చారు. బాదామి చాళుక్యుల్లో నుంచి ముదిగొండ చాళుక్యులు వచ్చారు. అలానే బాదామి చాళుక్యుల్లో నుంచి మధిర చాళుక్యులు వచ్చారు. రైట్, బాదామి చాళుక్యులు అమ్మ, కుదురు, మాతృక. బాదామి లేదా వాతాపి లేదా పశ్చిమ చాళుక్యులు, వెస్ట్రన్ చాళుక్యాస్ అంటారు వీళ్ళని ఇంగ్లీష్లో. దే రూల్డ్ కర్ణాటక ఆల్సో. అక్కడ నుంచి పుట్టింది వేంగి చాళుక్యులు, అక్కడ నుంచి పుట్టింది కళ్యాణి చాళుక్యులు, అక్కడ నుంచి పుట్టింది వేములవాడ చాళుక్యులు, అక్కడ నుంచి పుట్టింది ముదిగొండ చాళుక్యులు, అక్కడ నుంచి పుట్టింది మధిర చాళుక్యులు. ఎస్, అర్థమైంది ఉదయభాను మేడం? మధిర చాళుక్యులు. వీళ్ళందరిలో మధిర చాళుక్యులు ఫ్రమ్ తెలంగాణ, వేములవాడ చాళుక్యులు ఫ్రమ్ తెలంగాణ, మధిర చాళుక్యులు ఫ్రమ్ తెలంగాణ, వేములవాడ చాళుక్యులు ఫ్రమ్ తెలంగాణ, ముదిగొండ చాళుక్యులు ఫ్రమ్ తెలంగాణ, కళ్యాణి చాళుక్యులు ఫ్రమ్ తెలంగాణ అండ్ సమ్ ఏరియాస్ ఆఫ్ కర్ణాటక, సమ్ ఏరియాస్ ఆఫ్ మరాఠా. వేంగి చాళుక్యులు ఓన్లీ కోస్టల్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈ వంశాలన్నిటికీ మూలం బాదామి చాళుక్యులు. బాదామి చాళుక్యులను అంటారు హారతీ పుత్రులు అంటే బాదామి చాళుక్యులు. హారతి అంటే సూర్యదేవత లేదా సూర్యదేవుడు, అతని అంశం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి హారతీ పుత్రులు అంటారు వీళ్ళందరినీ. ఎవరందరినీ? ముదిగొండ చాళుక్యుల్ని, మధిర చాళుక్యుల్ని, వేములవాడ చాళుక్యుల్ని, వేంగి చాళుక్యుల్ని, కళ్యాణి చాళుక్యుల్ని. దే ఆర్ ఆల్, అసలు మూలమైన బాదామి చాళుక్యుల్ని దే ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ హారతీ పుత్రులు అంటారు వీళ్ళని. గుర్తుపెట్టుకోండి, హారతీ పుత్రులు అంటారు. ఈ క్రింది వారిలో ఎవరిని హారతీ పుత్రులు అంటారు అని అడుగుతాడు. ఆన్సర్ బాదామి చాళుక్యులని గుర్తుపెట్టుకోండి. నాట్ ఓన్లీ బాదామి చాళుక్యాస్ అని ఎవరు వచ్చినా దే కాల్డ్ యాజ్ ఏ హారతీ పుత్రాస్. చాళుక్యులని ఎవరొచ్చినా వాళ్ళని హారతీ పుత్రులు అని అంటారు. హారతీ పుత్రులు అని అంటారు. గమనించండి. ఎస్, ఇప్పుడు మళ్ళీ మీకు చెప్పాలి. ఇప్పుడు మనం ఇది ఒకటి అర్థమైంది కదా, కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు, మధిర చాళుక్యులు, వేంగి చాళుక్యులు. వీళ్ళ మూలం మాత్రం బాదామి చాళుక్యులు ఫ్రమ్ కర్ణాటక. వాతాపి చాళుక్యులు, బాదామి చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, వెస్ట్రన్ చాళుక్యాస్ అంటారు. దే కాల్డ్ యాజ్ ఏ హారతీ పుత్రులు. వాళ్ళు ఏమని పిలువబడతారు? చిన్ను, హారతీ పుత్రులు అని పిలువబడతారు. సరే, నీహౌ ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు మీకు నేను చెప్పాలి, వేంగి చాళుక్యులు సౌత్ ఇండియన్ హిస్టరీలో, ముఖ్యంగా ఏపీ హిస్టరీలో, ముఖ్యంగా గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో
10 నుంచి 15 బిట్లు క్యాచ్ చేస్తాయి. 10 నుంచి 15 బిట్లు క్యాచ్ చేస్తాయి. ఇది పెద్ద పాఠం కాబట్టి పెద్దగా చెప్పుకోవాలి. చాలా ఎపిసోడ్లు చెప్పుకోవాలి దీని గురించి మనం. చాలా ఎపిసోడ్లు చెప్పుకోవాల్సి ఉంటది. ఈ నేపథ్యంలో అసలు వేగి చాళుక్యుల గురించి ఈ రోజు క్లాసులో నేను మీకు స్వస్థత చేకూరుస్తాను. స్వస్థత మీన్స్ సమంజసం అయ్యేటట్టు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు వేగి చాళుక్యుల కుదురు ఏది, వాళ్ళ అమ్మ ఏది, వాళ్ళ అమ్మని మనం ఎక్కడ ఎత్తుకొచ్చాం, పడమటి తీరంలో పుట్టింటికి వెళ్ళొచ్చాం అనే మాట మనం మాట్లాడుకుంటున్నాం. ఈ స్టోరీ అంతా 8వ శతాబ్దం, 9వ శతాబ్దం, 10వ శతాబ్దాల్లో జరిగిన స్టోరీ. 8, 9, 10 ఈ శతాబ్దాల్లో జరిగిన స్టోరీలు ఇవన్నీ కూడా. సౌత్ ఇండియాలో బాగా గుర్తుపెట్టుకోవాలి. నార్త్ లో గుప్తులు పోయి హర్షుడు వచ్చిన సమయాన, వేగి చాళుక్యులు ఇట్లా మన సినిమా నడుతా ఉంది. ఇప్పుడు చెబుతా చూడండి. వేగి చాళుక్యులు ఓన్లీ కోస్టల్ ఏరియానే. మన పాఠంలో ఉన్న వేగి చాళుక్యులు ఓన్లీ కోస్టల్ ఏరియానే పరిపాలించారు. వీళ్ళ ఉనికి చెప్పాలిగా, వేగి చాళుక్యుల స్టేటస్ చెప్పాలిగా మీకు నేను. వేగి చాళుక్యులు ఓన్లీ దే రూల్డ్ కోస్టల్ ఏరియా. కోస్టల్ ఏరియా మీన్స్ అప్ టు వైజాగ్ కాడ నుంచి ఇంచుమించు నెల్లూరు, చిత్తూరు, తమిళనాడు బోర్డర్ వరకు. ఇక గుంటూరు, ప్రకాశం, దెన్ ఆల్సో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు. కడప, కర్నూలు, ఇటు గుంటూరు, ఇటు కృష్ణ, ఈస్ట్, వెస్ట్, అక్కడ వరకు విజయనగరం, శ్రీకాకుళం వరకు చెప్పలేం కానీ అప్ టు వైజాగ్ వరకు వీళ్ళు రూల్ చేశారు. వీళ్ళ శాసనాలు దొరికాయి, వీళ్ళ రాజులు వెళ్ళారు, వీళ్ళు కోటలు కట్టారు, వీళ్ళ నాణ్యాలు దొరికాయి. దట్స్ వై దే రూల్డ్ కోస్టల్ ఏరియా ఓన్లీ, దే నాట్ రూల్డ్ తెలంగాణ. గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు తెలంగాణని అస్సలు రూల్ చేయలేదు. తెలంగాణని ఆ టైంలో వేరే వాళ్ళు రూల్ చేస్తున్నారు. అందువల్ల వేగి చాళుక్యులు తీరాంధ్రాన్ని ఏలారు. అందువల్ల పుట్టింది పడమటి తీరంలో, ఏలింది తూర్పు తీరాన్ని. పుట్టింది పడమటి తీరంలో ఇక్కడ పెట్టిన ఏలింది తూర్పు తీరంలో. ఈ గుండి కూడా పెడతా ఉండండి, ఒక నిమిషం ఉండండి. అందువల్ల పుట్టింది పడమటి తీరంలో, ఏలింది తూర్పు తీరంలో. పడమటి తీరంలో అంటే బాదామి చాళుక్యుల దగ్గర పుట్టారు. అసలు వీళ్ళు బాదామి చాళుక్యులే, అక్కడి నుంచే వచ్చారు. కన్నడ బ్యాచ్ తెలుగుకి వచ్చి, ఆంధ్రాకి వచ్చి, కోస్తా తీర ప్రాంతానికి వచ్చి అసలు వీళ్ళు తెలుగోళ్ళు అనేటట్టు చేశారు. అసలు వీళ్ళని మించి తెలుగుని ఎవడ అభివృద్ధి చేయలేదు అన్నట్టు చేశారు. నిజానికి అది కరెక్ట్. తర్వాత క్లాస్లీ దే మెర్జ్డ్ తమిళనాడు. చివరిలో వీళ్ళు తమిళనాడులో మెర్జ్ అయ్యారు. వేగి చాళుక్యులు తమిళనాడులో మెర్జ్ అయ్యారు. ఇప్పుడు చెప్తా వేగి చాళుక్యుల స్టేటస్ మనం చెప్పుకున్నాం. అప్ టు వైజాగ్, ఇటేమో చిత్తూరు, కడప, కర్నూలు వరకు వీళ్ళు రూల్ చేయడం జరిగింది. అందువల్లనే మనం చెప్తాం వేగి చాళుక్యుల ఒక రాజు ఉన్నాడు, గుణగా విజయాదిత్య. వేగి చాళుక్యుల ఒక కింగ్ ఉన్నాడు, ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు గుణగా విజయాదిత్య. ఆ గుణగా విజయాదిత్యుడు అప్ టు కడప, కర్నూలు, నెల్లూరు వరకు వెళ్ళాడు దండయాత్రలో. బోయ కొట్టాలను అణిచాడు. ఆ స్టోరీ అంతా మనకు వస్తుంది ఈ పాఠ్యాంశాల్లో. వేగి చాళుక్యులు 15 బిట్లు వేసుకోండి ఖాయంగా. 10 నుంచి 15 బిట్స్ ఖాయంగా మీరు వేసుకుని తీరాలి వేగి చాళుక్యులు, అది మాత్రం పక్క. సరే, ఇప్పుడు మ్యాటర్లోకి వద్దాం. ఇప్పుడు వేగి చాళుక్యుల పుట్టుక చెప్పాం కదా. ఇప్పుడు నేనేం చెప్తానంటే మీకు బాగా వినండి, చాలా బాగా వినండి, అద్భుతంగా వినండి. వేగి చాళుక్యులు బాదామి చాళుక్య రాజైన, బాదామి చాళుక్యుల్లో హీరో అయిన, సౌత్ ఇండియన్ నెపోలియన్ గా పిలువబడిన రెండవ పులకేశి అని ఉన్నాడే, అతను తన తమ్ముడైన కుబ్జా విష్ణువర్ధన్, కుబ్జా KUBJA, తన తమ్ముడైన కుబ్జా విష్ణువర్ధన్, రాస్తాను బోర్డు మీద ఉండండి, తన తమ్ముడైన కుబ్జా విష్ణువర్ధనుడిని ఇక్కడ విష్ణుకుండినుల్లో చివరి రాజైన, నిన్న చెప్పిన లెసన్ లో విష్ణుకుండినుల్లో చివరి రాజైన వాడెవడో ఇంద్ర భట్టారక వర్మ లేదా మంచన భట్టారక వర్మ, అదేనన్న ఘటికలు ఏర్పాటు చేశారే వాళ్ళు. అతనిని ఓడించి కునాల సరస్సు యుద్ధంలో తన తమ్ముడు కుబ్జా విష్ణువర్ధనుణ్ణి వేంగి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు రెండో పులకేసి, మరియు అతని సేనాని రవికీర్తి. ఆ రోజు నుంచి కుబ్జా విష్ణువర్ధనుడు సొంత రాజు అని చెప్పుకోపోయినా కొన్నాళ్ళు అన్న పెట్టాడు కాబట్టి తనని, అన్నకి వారసుడిని బాదామి చాళుక్యుల సామంత రాజ్యం వేగి చాళుక్య రాజ్యం, బాదామి చాళుక్యుల సామంత రాజ్యం వేగి చాళుక్య రాజ్యం, బాదామి చాళుక్యుల సామంత రాజ్యం వేగి చాళుక్య రాజ్యం అని చెప్పుకుంటూ అన్న పోగానే బాదామి చాళుక్య రాజు రెండవ పులకేసి పోగానే కుబ్జా విష్ణువర్ధనుడు 606 AD 606
606 AD ఆ ప్రాంతంలో సొంత జెండా ఎగరేశాడు. సుమారు 650 అని some books says 700 AD ఆల్సో. ఏదేమైనా 7వ సెంచరీ అనుకోండి, 6-7 సెంచరీల మధ్య సొంత రాజ్యాన్ని 6-7 సెంచరీల మధ్య అందుకనే చెప్తున్నా, 6-7 సెంచరీల మధ్య కుబ్జ విష్ణువర్ధన్ స్వతంత్ర వేంగి చాళుక్య రాజ్యాన్ని ఇక ఏర్పాటు చేసుకున్నాడు. అప్పుడు ఇది తెలుగు నాట ఏర్పడింది కాబట్టి, ఇది తెలుగులో ఏర్పడింది కాబట్టి, ఇది తెలుగు నాట ఏర్పడింది కాబట్టి, ఈ తెలుగు నాట ఏర్పడిన దాన్ని ఆంధ్ర చాళుక్యులు అని పిలిచారు. వేంగి చాళుక్యులనే ఆంధ్ర చాళుక్యులు అని పిలుస్తారు. వేంగి చాళుక్యులనే ఆంధ్ర చాళుక్యులు అని పిలుస్తారు. వేంగి చాళుక్యులనే తూర్పు చాళుక్యులు అని పిలుస్తారు. వేంగి చాళుక్యులనే వేంగి చాళుక్యులు అని కూడా పిలుస్తారు. తూర్పు చాళుక్యులు ఎందుకు పిలుస్తారు? మరి వీళ్ళుంది ఎక్కడగా, వీళ్ళ అమ్మందేమో పడమటి తీరం, వీళ్ళుందేమో మన తూర్పు తీరం. కాబట్టి మన తూర్పు తీరంలో వీళ్ళు రాజ్యం పెట్టారుగా, అందువల్ల వేంగి చాళుక్యాస్ కాలడాసి తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్. తూర్పు చాళుక్యులు, ఈస్టర్న్ చాళుక్యాస్. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి తమ్ముడు. ఎస్, ఇప్పుడు వీళ్ళు ఇలా మొదలయ్యారు. కునాల సరస్సు యుద్ధం వల్ల వీళ్ళు ఏమంటాం దాన్ని మనం, ఏపీలో పరిపాలనకు బయలుదేరడం జరిగింది. ది వార్ నేమ్ నోన్ యాజ్ కునాల సరస్సు వార్ బిట్వీన్ విష్ణుకుండిన లాస్ట్ కింగ్ ఇంద్రభట్టారక వర్మ వర్సెస్ రవికీర్తి ఫ్రమ్ సెకండ్ చాళుక్య, సెకండ్ పులకేసిస్ చీఫ్ ఆర్మీ జనరల్, సెకండ్ పులకేసి ఫ్రమ్ బాదామి చాళుక్య డైనాసిటీ. రైట్. అంటే రెండో పులకేసి మామూలుడేం కాదాడు. సౌత్ ఇండియన్ నెపోలియన్ ఎందుకన్నామంటే పల్లవ రాజ్యాన్ని కూడా ఓడించాడు. పల్లవ రాజ్యాన్ని ఓడించాడు. మహేంద్రవర్మను తిప్పి కొట్టాడు, పల్లవ రాజ్యాన్ని ఓడించాడు. ఇంకా ఇతని గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే హర్షుని ఓడించాడు రెండో పులకేసి. అతను అంటే మనం ఎంత, మన విష్ణుకుండినులు ఎంత. అందువల్ల కన్నడం వాడైన రెండో పులకేసి, కన్నడం తమ్ముడైన కుబ్జ విష్ణువర్ధనుడిని తెలుగు ప్రాంతమైన వేంగిలో తూర్పు తీరాన నుంచోబెట్టి నువ్వు పరిపాలించుకో బాసు, ఈ బెల్ట్ అంతా చాలా సమగ్రంగా ఉంది. ఓడరేవులు, ఖనిజ సంపద, సారవంతమైన డెల్టాలు, ఖనిజ సంపద, కోటలు మామూలుగా లేవు. అందువల్ల ఇది నీకు ఇస్తున్నా తమ్ముడు అని చెప్పి కుబ్జ విష్ణువర్ధనుడి పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన పోగానే కుబ్జ విష్ణువర్ధనుడి స్వతంత్ర వేంగి చాళుక్య రాజ్యాన్ని 6వ శతాబ్దం 7వ శతాబ్దం మధ్యలో ఏర్పాటు చేయడం జరిగింది. వేంగి చాళుక్యుల్ని లేదా ఏ చాళుక్యులైనా సరే, బాదామి చాళుక్యులైనా సరే, వేములవాడ చాళుక్యులైనా సరే, ఏ చాళుక్యులైనా సరే, ప్రత్యూష ఫ్రమ్ సత్తెనపల్లి, ఏ చాళుక్యులైనా సరే, దే కాల్డ్ యాజ్ ఏ హారతి పుత్రులు. హారతి పుత్రులుగా వేంగి చాళుక్యులు పిలువబడ్డారు. గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇప్పుడు చెప్తా. ఇప్పుడు వేంగి చాళుక్యులు 7వ శతాబ్దం, 8వ శతాబ్దం, 9వ శతాబ్దం, 700లో ఉన్నారు, 800లో ఉన్నారు, 900లో కూడా ఉన్నారు. 700లో ఉన్నారు, 800లో ఉన్నారు, 900లో కూడా ఉన్నారు. ఈ 700లో 800లో ఏడి క్రీస్తు శకం, 7వ శతాబ్దంలో, 8వ శతాబ్దంలో, 9వ శతాబ్దంలో విష్ణుకుండినులు ఉన్నారు. నో డౌట్ ఎటాల్ అని మనం చెప్తున్నాం కదా. ఇదే పీరియడ్ లో కళ్యాణి చాళుక్యులు ఉన్నారు, ఇదే పీరియడ్ లో రాష్ట్రకూటులు ఉన్నారు, ఇదే పీరియడ్ లో బాదామి చాళుక్యులు క్లైమాక్స్ లో ఉన్నారు, అమ్మ క్లైమాక్స్ లో ఉన్నారు, ఇదే పీరియడ్ లో వేములవాడ చాళుక్యులు ఉన్నారు, ఇదే పీరియడ్ లో ముదిగొండ చాళుక్యులు ఉన్నారు, ఇదే పీరియడ్ లో మధిర చాళుక్యులు ఉన్నారు. చాళుక్యులందరూ ఉన్నారు సేమ్ పీరియడ్ లో. అంటే మన వేంగి చాళుక్యులు చెప్పేటప్పుడు వేంగి చాళుక్యుల రాజ్యం ఆంధ్రాలో ఉన్నప్పుడు సమకాలీనంగా తెలంగాణకు వచ్చేటప్పటికి రాష్ట్రకూటులు ఉన్నారు, తెలంగాణకు వచ్చేటప్పటికి రాష్ట్రకూటులు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రకూటుల తర్వాత తెలంగాణలో కళ్యాణి చాళుక్యులు వచ్చారు. రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులు సమకాలికులు, కళ్యాణి చాళుక్యులకి వేంగి చాళుక్యులు సమకాలికులు. లేములవాడ కరీంనగర్, ఈ వేములవాడ చాళుక్యులకి వేంగి చాళుక్యులు సమకాలికులు. ముదిగొండ చాళుక్యులకి వేంగి చాళుక్యులు సమకాలికులు. మధిర చాళుక్యులకి, మధిర ఖమ్మం రైల్వే ట్రాక్, మధిర చాళుక్యులకి వేంగి చాళుక్యులు సమకాలికులు. ఎస్, ఇంతకన్నా మించి గొప్ప మాట, తంజావూరు చోళులకి కూడా వేంగి చాళుక్యులు సమకాలికులు. తంజావూరు చోళులకు కూడా తమిళనాడులో ఇక్కడున్న తంజావూరు చోళులకు కూడా వేంగి చాళుక్యులు సమకాలికులే. ఎందుకని ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే
వేంగి చాళుక్యుల కాలంలో ఏదైనా ప్రశ్న అడిగి ఈ వంశాలతో సంబంధం లేని వాళ్ళ పేర్లు పెట్టినప్పుడు, అరే సారు ఈ వంశాలు మాత్రమే ఈ టైంలో ఉన్నాయని చెప్పాడు, మిగతావి ఉండవు, అందువల్ల మిగతావి ఏమన్నా పెడితే డిలీట్ చేసుకోవచ్చు, అలా డిలీట్ చేసుకుంటా వెళ్తే ఆన్సర్ వచ్చేసిద్ది, ఆన్సర్ తెలియకపోయినా. ఏముంది వేంగి చాళుక్యులు బిట్ అడిగి ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ వంశాల్లో కాకుండా వేరే వంశపోడి తెచ్చి వాడి పేరు పెట్టారు అనుకోండి, అరే వీళ్ళు లేరు కదా ఈ పీరియడ్లో అంటే దీన్ని ఏమంటారు, ఐడెంటిఫై చేయడం అంటారు. ఇప్పుడు వాడు ఎవడికో లుక్అవుట్ నోటీసులు జారీ చేసినట్టుగా అలా ఐడెంటిఫైడ్ చేసినట్టు అంటారు దీన్ని. ఎస్, అప్పుడు ఈజీగా మనం బిట్టు పెట్టగలం. లేకపోతే ఇలా అడుగుతాడు, వేంగి చాళుక్యులు కింది వారిలో సమకాలికులు కాదంటాడు, అప్పుడు ఏం చేస్తా? అప్పుడు సబ్జెక్ట్ మీద దమ్ము 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 ఉండాలిగా సబ్జెక్ట్లో. వేంగి చాళుక్యులకి సమకాలికులు వీడు కాదు అన్నాడు అనుకో, సరే ఇంకా లోతుకెళ్ళి ఇంకా వాడు ఒక అడుగు ముందుకేసి ఇంకా లోతుకెళ్ళి ఇంకా వాడుకు ముందుకేసి ఈ క్రింది వారిలో ఎవరు వేంగి చాళుక్యులకి శత్రువులు అని అడిగితే, ఈ క్రింది వారిలో ఎవరు వేంగి చాళుక్యులకి మిత్రులు అని అడిగితే, ఈ క్రింది వారిలో ఎవరు వేంగి చాళుక్యులతో వైవాహిక సంబంధాలు నడిపారని అడిగితే, ఈ క్రింది వారిలో ఎవరు వేంగి చాళుక్యులకి తమ 3 అమ్మాయిలను కోడళ్లుగా పంపారు, ఏ రాజవంశం వాళ్ళు పంపారని అడిగితే, ఈ క్రింది వారిలో ఎవరు ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు అని అడిగితే, ఈ క్రింది వారిలో ఎవరు ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు అని అడిగితే, అందువల్ల ఈ చుట్టుపక్కల చుట్టుముట్టు ఉన్నాయి పట్టుకోవాలి. ఆ పట్టుకున్నప్పుడే మన క్లారిటీ వచ్చింది. చాలా మంది పిల్లలు చెప్పారు, సార్ చాళుక్యులని చదివాం, ప్రిలిమ్స్ లో చాళుక్యులు లేకపోవడం వల్ల బయటపడ్డాం, ప్రిలిమ్స్ లో బాదామి చాళుక్యులు కూడా లేదు, వేంగి చాళుక్యులు లేదు, బయటపడ్డాం. ఇప్పుడు వేంగి చాళుక్యులు చదవాల్సి వస్తుంది కదా, వేంగి చాళుక్యులు చదవాల్సి వచ్చినప్పుడు అసలు మరి వీళ్ళ పుట్టుక పడమటి తీరమని తెలుసుకున్నాము, థ్యాంక్ యూ సార్. మరి వీళ్ళ సమకాలీకులు కూడా తెలుసుకున్నాము, థ్యాంక్ యూ సార్. మరి ఆ సమకాలీనం ఎలా ఉండేది చెప్పండి సార్ అని మీరు అడుగుతున్నారు, నాకు తెలుసు. కాబట్టి నేనేమంటాను, వేంగి చాళుక్యులు ఇదే కిందక ఇట్లా పెట్టుకోవాలా? ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం రా. వేంగి చాళుక్యులు మళ్ళీ చెప్పనా, వేంగి చాళుక్యులు చక్కగా తెలంగాణలో వేంగి చాళుక్యులు లేరు. తెలంగాణలో బాగా వినాలి, ఎందుకంటే వేంగి చాళుక్యులకి తెలంగాణలో ఉన్న పాలకులకి సంబంధాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, ఆ అమ్మాయిలను ఇచ్చిపుచ్చుకుని మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ కూడా ఉన్నాయి. అందువల్ల జాగ్రత్త. ఇప్పుడు చక్కగా మీకు వివరించడానికి ఈ క్లాసులో నేను ప్రయత్నం చేస్తా. ఎస్, తెలంగాణలో రాష్ట్రకూటులు ఉన్నారు. ప్లీజ్, సేమ్ పీరియడ్ లో రాష్ట్రకూటులకి తెలంగాణలో సామంతులుగా వేములవాడ చాళుక్యులు ఉన్నారు. ఇది ఒరిజినల్ సినిమా. తెలంగాణలో రాష్ట్రకూటులు ఉన్నారు. అదే 7, 8, 9 శతాబ్దాలు ఏడి క్రీశకం. తెలంగాణలో రాష్ట్రకూటులు ఉన్నారు, రాష్ట్రకూటాస్. తెలంగాణలో రాష్ట్రకూటులు ఉన్నారు, రాష్ట్రకూటుల సామంతులు. ఎస్ బాస్, రాష్ట్రకూటుల సామంతులు వేములవాడ చాళుక్యులు కరీంనగర్ని వెళ్తున్నారు. బోధన్, కరీంనగర్, సిరిసిల్ల, ఈ బెల్ట్. అంటే రాష్ట్రకూటులకి సామంతులు వేములవాడ చాళుక్యులు. కానీ వీళ్ళ మాతృక బాదామి చాళుక్యులే, ఎందుకంటే చాళుక్యుల నుంచే వచ్చారు వీళ్ళంతా. రాష్ట్రకూటులకి మరో సామంతులు కళ్యాణి చాళుక్యులు. ఒక సామంతులు వేములవాడ చాళుక్యులు, ఒక సామంతులు కళ్యాణి చాళుక్యులు. హెడ్డింగ్ రాష్ట్రకూటులు. నాటకం వేసిన ప్రదేశం తెలంగాణ. వాళ్ళ వేదిక, నాటక రంగపు వేదిక తెలంగాణ. ఇంతవరకు ఓకే కదా? ఇప్పుడు రండి, ఈ రాష్ట్రకూటులు కోస్తాలో ఉన్న వేంగి చాళుక్యులు అంటే పడదు. అందువల్ల రాష్ట్రకూటులు వేంగి చాళుక్యులు తరచుగా యుద్ధాలు చేసుకునేవాళ్ళు. రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకి శత్రుత్వం, మిత్రత్వం తక్కువ. ఈ శత్రుత్వం ఎందుకంటే వేంగిలో సారవంతమైన ప్రాంతం గోదావరి డెల్టా. ఒక ఏనుగు పడుకునే స్థలంలో 7గురికి తినే తిండి పండించేవాళ్ళట. ఒక ఏనుగు పడుకునే స్థలంలో 7గురు తినే తిండి పండించేవాళ్ళట గోదావరి డెల్టాలో.
సారవంతమైన ప్రాంతాలు. అందువల్ల ఆటోమేటిక్గా రాష్ట్రకూటులు వేంగి చాళుక్యుల మీద దండయాత్రలు చేశారు. వేంగి చాళుక్యుల పంటలు అవన్నీ కూడా ఎత్తుకుపోయేవాళ్ళు. పంటలు, ఖనిజ సంపద, డెల్టా, సముద్ర తీరాలు, ఓడరేవులు ఇవన్నీ రాష్ట్రకూటులకి ఆర్థిక కారణాలు, వ్యాపార కారణాలు, రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకి యుద్ధాలకి కారణాలు అయ్యాయి. ఇంతవరకు ఓకే కదా? కరెక్ట్గా ఉన్నారు కదా? మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా? ఇప్పుడు రాష్ట్రకూటులు వేంగి చాళుక్యులతో డైరెక్ట్ యుద్ధాలు చేయలే. రాష్ట్రకూటులు వేంగి చాళుక్యులతో డైరెక్ట్ గా యుద్ధం చేయలే. రాష్ట్రకూటులు వేంగి చాళుక్యులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడల్లా రాష్ట్రకూటులు ఎక్కడ ఉన్నారంటే మహారాష్ట్ర, తెలంగాణ మొత్తం రాష్ట్రకూటులదే. ఆ పీరియడ్లో వాళ్ళు వేములవాడ చాళుక్యుల్ని యుద్ధాలకు పంపారు. ఎవరి మీదకి? వేంగి చాళుక్యుల మీదకి. ఒక్కొక్కసారి రాష్ట్రకూటులు డైరెక్ట్ గా వేంగి చాళుక్యుల మీద యుద్ధాలకు వచ్చేవాళ్ళు. ఒక్కోసారి రాష్ట్రకూటులు బిజీ మాస్టర్లు కాబట్టి వాళ్ళ సామంతులైన వేములవాడ చాళుక్యుల్ని వేంగి చాళుక్యుల మీద యుద్ధానికి వదిలేవాళ్ళు. సో వేంగి చాళుక్యులకి శత్రువులు రాష్ట్రకూటులే కాదు, వేంగి చాళుక్యులకి శత్రువులు వేములవాడ చాళుక్యులు కూడా. ఇక్కడ కన్ఫామ్ కదా? ఎస్. రాష్ట్రకూటులతో వేంగి చాళుక్యులు యుద్ధాల మీద యుద్ధాలు. ఆడెవడో ఒక రాజు ఉన్నాడు, నరేంద్ర మురుగరాజు అని. మన వేంగి చాళుక్యుల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు నరేంద్ర మురుగరాజు అని ఉన్నాడు. ఇతను రాష్ట్రకూటులతో తనకున్న పరిపాలనా కాలంలో 12 ఏళ్ల స్పాన్ లో ఈ నరేంద్ర మురుగరాజు 12 సంవత్సరాల స్పాన్ లో 108 యుద్ధాలు చేశాడు రాష్ట్రకూటులతో. 108 యుద్ధాలు చేశాడు రాష్ట్రకూటులతో. ప్రీవియస్ బిట్ ఇది 2018లో ఏపీపీఎస్సి రీసెంట్ గా జరిగిన ఎగ్జామ్. రీసెంట్ అంటే 5 ఏళ్ల క్రితం. దారుణమైన మాట, ఏం చేద్దాం, పరిస్థితి అది. సరే, ఏదేమైనా 12 సంవత్సరాల్లో 12 years స్పాన్, 108 వార్స్. నరేంద్ర మురుగరాజు ఎవరితో నాన్న? రాష్ట్రకూటులతో. అంటే అంత టగ్ ఆఫ్ వార్ ఉండేది రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకి. ఒకనొక దశలో, ఇప్పుడు పేరు చెప్పను కానీ లెసన్లో చెప్తాను నెక్స్ట్ పాయింట్లో, రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులు ఈ గొడవలంతా ఎందుకు దీని అమ్మ అని చెప్పి వేంగి చాళుక్యులు తమ బిడ్డను రాష్ట్రకూట రాజుకిచ్చి పెళ్లి చేశారు. ఈ గొడవంతా ఎందుకు బాసు అని, ఈ గొడవంతా ఎందుకు, కలిసిపోతే పోయింది కదా అని. వేంగి చాళుక్యుల అమ్మాయి రాష్ట్రకూటులకి కోడలయ్యింది. పెళ్లి రోజే కొట్టుకున్నారు. పెళ్లి రోజే కొట్టుకు తెచ్చారు. అంటే ఎంత టగ్ ఆఫ్ వార్ రాష్ట్రకూటులకి వేంగి చాళుక్యులకు ఉండిందో చూడండి. పాపం వేంగి చాళుక్యులు తెల్లారు లెగిస్తే రాష్ట్రకూటులతోనే యుద్ధాలు, అబ్బో యుద్ధాలు. కట్ చేస్తే ఎండాకాలం పోయి వర్షాకాలం రాబోతుంది, మీ అందరికీ తెలుసు. ఎండాకాలం పోయి వర్షాకాలం రాబోతుంది. అలాగే ఋతువులు వెళ్ళిపోతా ఉంటాయి. మనం కూడా దాంతో పాటు వెళ్ళిపోతా ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ రావాలి కదా మన వెనకే. అందువల్ల ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే, వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులకి ఎందుకు శత్రువులు అయ్యారు? రాష్ట్రకూటులు, సామంతులు, వేములవాడ చాళుక్యులు కూడా వేంగి చాళుక్యులకి శత్రువులే కదా అనుకున్నాం మనం. రాష్ట్రకూటులతో వైవాహిక సంబంధాలు వేంగి చాళుక్యులు నెరపారు కదా. అయినా గొడవ కంటిన్యూ అయింది. యుద్ధాలు నడుస్తానే ఉన్నాయి. ఇలా ఉన్న నేపథ్యంలో కొన్నాళ్లకి తెలంగాణలో రాష్ట్రకూటులు వెళ్ళిపోయారు. అంటే రాష్ట్రకూటుల టైం అయిపోయింది. సేమ్ వేములవాడ చాళుక్యుల టైం కూడా అయిపోయింది. రాష్ట్రకూటుల సామంతులు కళ్యాణి చాళుక్యులని కూడా చెప్పా. ఈ లెసన్లో ఒకసారి జాగ్రత్తగా, ఈ లెసన్ని మీరు 2 times వినాలి. ఇది అర్థమైతే మిడివల్ ఆంధ్రప్రదేశ్ కుంభస్థలాన్ని గుద్దినట్టే మనం. ఇది అర్థమైతే తర్వాత ఈజీ అన్ని కూడా, కాకతీయులు భక్తులు అన్ని కూడా. కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, రాష్ట్రకూటులు తెలంగాణలో వెళ్ళిపోయినా వేంగి చాళుక్యులు దే కంటిన్యూడ్ ఇన్ తూర్పు తీరం. వేంగి కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు, ఏదైనా కావచ్చు, దేర్ క్యాపిటల్ సిటీస్, వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇక్కడ రాష్ట్రకూటులు అయిపోయారు. తెలంగాణలో రాష్ట్రకూటులు వెళ్ళిపోయారు. వాళ్ళ సామంతులు ఉన్నారే కళ్యాణి చాళుక్యాస్, వాళ్ళు ఏం చేశారు? రాష్ట్రకూటుల్ని వేసి కళ్యాణి చాళుక్యులు రాజులయ్యారు తెలంగాణలో. రాష్ట్రకూటులకి 2 సామంతులు, వేములవాడ, కళ్యాణి కర్ణాటక, వేములవాడ తెలంగాణ. రాష్ట్రకూటులు కూడా తెలంగాణని కూడా ఏలారు.
కాబట్టి రాష్ట్రకూటులు చరిత్రలోకి వెళ్ళిపోయారు. అప్పుడు వేములవాడ చాళుక్యులు వెళ్ళిపోయారు. రాష్ట్రకూటుల సామంతులుగా కళ్యాణిని ఏలుతున్న కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటులకు చెందిన వేములవాడ చాళుక్యులకు చెందిన తెలంగాణ ప్రాంతం మొత్తాన్ని ఆకుబడి చేశారు. రాష్ట్రకూటులు ఎప్పుడైతే పతనం అయ్యారో వేంగి చాళుక్యులు రాజమండ్రి ఒడ్డున, రాజమహేంద్రవరం ఒడ్డున గోదావరి నది చల్లగాలి పిల్లగాలికి ఫంక్షన్ల మీద ఫంక్షన్లు చేసుకున్నారంట, దావతులు ఇచ్చుకున్నారంట. అబ్బాబాబ్బా, మన శత్రువులు పోయారో, వాళ్ళకి వాళ్లే పోయారో, వాళ్ళని వాళ్ళ సామంతులు కళ్యాణి చాళుక్యులు వేశారో తెలంగాణలో, కర్ణాటకలో, మహారాష్ట్రలో. కాబట్టి ఇప్పుడు మనకు పండగే పండగ, పండగే పండగ, పండగే పండగ. నో నో. ఎందుకు నో? కళ్యాణి చాళుక్యులు రాష్ట్రకూటులను వేసి వచ్చారు, తమ రాజులను వేసి వచ్చారు, తమ ప్రభువులను వేసి వచ్చారు. కానీ రాష్ట్రకూటులు ఏ శత్రుత్వాన్ని అయితే వేంగి చాళుక్యుల పట్ల కొనసాగించారో అదే శత్రుత్వాన్ని కళ్యాణి చాళుక్యులు కంటిన్యూ చేశారు. కరెంట్ పోయింది. గట్లనా? అయ్యో, మేము అట్లా అనుకోలేదే, రాష్ట్రకూటులతోనే మాకు శత్రుత్వం పోయింది అనుకున్నామే. ఈ అమ్మ మీరెవర్రా, ఎవర్రా మీరంతా అన్నట్టు వేంగి చాళుక్యులు కళ్యాణి చాళుక్యుల్ని ప్రశ్నించారు. ఎవర్రా మీరంతా అని. కళ్యాణి చాళుక్యులు అన్నారు, బాసు, మేము రాష్ట్రకూటుల్ని వేసి వచ్చామేమో తెలంగాణలో, శత్రుత్వంలో రాష్ట్రకూటులు ఎలాంటి పాలసీని అయితే మీ వేంగి చాళుక్యుల పట్ల ఫీల్ అయ్యారో, అనుసరించారో, ఫాలో అయ్యారో, మేము కూడా మీ పట్ల అలాగే ఫాలో అవుతాం, కాసుకోండి యుద్ధాలకి అన్నారు కళ్యాణి చాళుక్యులు. అంటే మళ్ళా వేంగి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులతో యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వేంగి చాళుక్యులకి సమకాలికులు రాష్ట్రకూటులు, వేంగి చాళుక్యులకి సమకాలికులు వేములవాడ చాళుక్యులు, వేంగి చాళుక్యులకి సమకాలికులు కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులకి శత్రువులు కళ్యాణి చాళుక్యులు, వేంగి చాళుక్యులకి శత్రువులు రాష్ట్రకూటులు, వేంగి చాళుక్యులకి శత్రువులు వేములవాడ చాళుక్యులు. ఎస్, ఓకేనామా? ఓకేనా? నరసింహారావు గారు మధురై ఆఫీస్కి వెళ్ళారో మరి ఏంటో. అలా రాజశేఖర్ గారు కాకినాడ, ఉమా మేడం కాకినాడ, శ్రీలక్ష్మి జగ్గైపేట, నాగశ్రీ మేడం. వింటున్నారు కదా మీరంతా? జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1-2 సార్లు వినండి వీడియో, ఒకసారికే వద్దు, రెండోసారి కూడా వినండి. తీసుకోండి టైం 2 రోజులు, 1 రోజు కాదు 2 రోజులు టైం తీసుకోండి. ఎవడు కాదన్నాడు? 2 రోజులు టైం తీసుకుని వినండి, 2 సార్లు వినండి. ఇప్పుడు ఎటు వీడియో గంట పావు నడుస్తుంది కదా, గంట పావేగా. ఈరోజు వినండి, మళ్ళీ రేపేనండి, 2 సార్లు వినండి ఈ వీడియో. ఎందుకంటే వంశాలను మనం చెప్పుకుంటూ వస్తున్నాం, టఫ్ అని కాదు, మీకు మరింతగా సబ్జెక్ట్ అర్థమైద్దని 2 సార్లు వింటే అర్థమైంది. ఎస్, ఇప్పుడు కళ్యాణి చాళుక్యులకి వేంగి చాళుక్యులకి శత్రుత్వాల పాఠం మొదలవలా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, విచిత్రమైన పాయింట్ ఏంటంటే, లెసన్ నాట్ స్టార్టెడ్ దేర్ బట్ నాట్ స్టార్ట్స్ దేర్ బట్ వేంగి చాళుక్యుల ఉనికిని చెప్పుకునే పద్ధతిలో, పుట్టింది పడమటి తీరంలో, ఏలింది తూర్పు తీరాన్ని, కలిసిపోయింది తమిళనాడు తీరం, హిందూ మహాసముద్రపు తీరాన్ని అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది ఇందుకు. వేంగి చాళుక్యులు కన్నడ కదా, కుబ్జ విష్ణువర్ధన్ కన్నడ వాడు కదా, అందువల్ల గమనించండి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఎస్, ఇప్పుడు చెబుతా. కళ్యాణి చాళుక్యులు వేంగి చాళుక్యుల మీద యుద్ధాల మీద యుద్ధాలు, తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర. ఈ ఘర్షణాత్మక వైఖరి, ఈ టామ్ అండ్ జెర్రీ, ఈ చిన్ని ఈ యొక్క అంటామే, అది ఇప్పుడు కాదు, తెలంగాణ ఆంధ్రాకి అప్పటి నుంచి ఉంది. వేంగి చాళుక్యుల నుంచి ఒక మాట చెప్పాలంటే, ఎందుకంటే ఇద్దరు తెలుగు వాళ్ళే మరి. కానీ వేంగి చాళుక్యులు, ఇప్పుడు రాష్ట్రకూటులు తెలంగాణ వెళ్ళారనుకోండి, వాళ్ళ రాజ్యంలో తెలుగు కూడా భాషే. వేములవాడ చాళుక్యులు తెలుగు, కళ్యాణి చాళుక్యులు కర్ణాటక వెళ్ళారు, మరాఠా వెళ్ళారు, తెలంగాణ వెళ్ళారు. తెలంగాణలో తెలుగుని దే ఫాలో. వేంగి చాళుక్యులు తెలుగు అండ్ సాంస్క్రిట్. కాబట్టి కళ్యాణి చాళుక్యులు ప్రాణం దేత్తన్నారు వేంగి చాళుక్యులకి. ఏమ కూర్చునియట్లేదు, నుంచొనియట్లేదు. రాష్ట్రకూటుల మొగుళ్ళు అయిపోయారు కళ్యాణి చాళుక్యులు. దొరికినప్పుడల్లా దండయాత్రలు. అబ్బో బాబోయ్, వేంగి చాళుక్యులు అల్లాడిపోయారు ఇలా దెబ్బకి. అబ్బా, రాష్ట్రకూటులే బాగుండేదే, అదేదంటావే గొర్రెని తినేవాడు పోయి బర్రెని తినేవాడు వచ్చాడని. వాళ్లే రైటే, ఈళ్ళేంద్ర నాయన పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డాం కళ్యాణి చాళుక్యుల దెబ్బకి అనే ఫీలింగ్ వేంగి చాళుక్య రాజుల్లో వచ్చింది. మరి ఎలా కళ్యాణి చాళుక్యుల్ని ఎలా ఎదుర్కోవాలి? కళ్యాణి చాళుక్యుల్ని ఎదుర్కొంటేనే, అంటే ఇక్కడ ఎలాంటిదంటే ఈ సినిమా రాష్ట్రకూట, మన వేంగి చాళుక్య. ఇప్పుడు ఏమైంది? కళ్యాణి చాళుక్య, ఇప్పుడు మన వేంగి చాళుక్య. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఘర్షణలు, తగాదాలు, కొట్టుకు చేస్తున్నారు. కళ్యాణి చాళుక్య, ఇప్పుడు వేంగి చాళుక్య. ఇప్పుడు ఈ ఘర్షణలు నడుస్తా ఉన్నాయి. మరి ఎలా?
ఈ ఘర్షణలు ఎంత పీక్ వెళ్ళి అంటే ఒకానొక దశలో వేంగి చాళుక్యులు ఇక తిరగబడకపోతే, లేకపోతే ఏదో ఒక వ్యూహాన్ని మార్చకపోతే వేంగి చాళుక్య రాజ్యం అస్తమించింది. వేంగి చాళుక్య రాజ్యం ఏమైంది? అస్తమించింది. ఏడకొచ్చారు పరిస్థితి. ఈ నేపథ్యంలో వేంగి చాళుక్యులకి ఏం చేయాలో అర్థం కాల. ఓ రాజు ఉండే వేంగి చాళుక్యుల్లో, దానార్ణువుడు అని ఒక రాజు ఉండే వేంగి చాళుక్యుల్లో. దానార్ణువ అని ఒక రాజు ఉండే వేంగి చాళుక్యుల్లో. దానార్ణువుడు ఇతనికి ఒక ఐడియా తట్టింది. ఐడియా ఏంటంటే సేమ్ పీరియడ్లో, మీకు ఫస్ట్లో చెప్పాను నేను, సేమ్ పీరియడ్లో బాగా వినాలి నాన్న, సేమ్ పీరియడ్లో రా చిన్ను, తమిళనాడులో చోళులు పరిపాలిస్తున్నారు. తమిళనాడులోని టాంజూర్లో చోళులు మంచి పొగరు మీద ఉన్నారు. ఇప్పుడు మీకు యవ్వన ప్రాయం గట్టిగా మాట్లాడాలంటే 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు యవ్వన ప్రాయం అనవచ్చు. 20 to 30, 30 to 40, ఈ 20 ఏళ్ళు మాత్రం కొడితే గోడ పగిలిద్ది. అంత ఎమోషన్ ఉంటారు మీరు, అంత ధైర్యంతో చేస్తారు ఏ పని అయినా, అంత ధైర్యంతో జాబులు చేస్తారు, అంత ధైర్యంతో వ్యాపారాలు చేస్తారు, అంత ధైర్యంతో మీరు డబ్బులు సంపాదిస్తారు. 45 దాటితే కష్టం. కోడెనాగు లాంటి వయసు అది, 20 to 40. ఎవరికైనా డబ్బులు సంపాదించడానికి, ఎవరికైనా లైఫ్లో సెటిల్ అవడానికి, ఎవరికైనా పేరు తెచ్చుకోవడానికి. ఎస్, కాబట్టి ఈ ఈ కోడెనాగు లాంటి కోడె త్రాచు లాంటి ఒక ఎమోషన్లో ఉన్నారు చోళులు. 24 గంటలు తమిళనాడు చోళులు 24 గంటలు సముద్రాల మీదే, సముద్రాలతో సయ్యాటలాడారు చోళులు. చోళుల టాపిక్ Group 2 ప్రిలిమ్స్ లో ఉంది, మీరు చదివారు. నేను 2 వీడియోలు చేశాను. సముద్రం దగ్గరికి వెళ్ళి కూడా వీడియో చేశా, చోళుల సముద్రాధిపత్యానికి సంబంధించి. ఒకసారి మన యూట్యూబ్ చూడండి, ఉంటది, లేకపోతే టెలిగ్రామ్ కూడా చూడండి. సరే, మరి ఇక్కడికి వచ్చేయండి. మరి చోళులకి అవసరం లేదు వేంగి చాళుక్యులతో రిలేషన్ పెట్టుకోవడం. చోళులకి పెద్ద సమస్య కూడా లేదు వేంగి చాళుక్యులతో రిలేషన్ పెట్టుకోవడం. ఎందుకు సమస్య లేదంటే, వాళ్ళే దేశ విదేశాలతో యుద్ధాలు, చైనానే సవాల్ చేశారు చోళులు చైనానే సవాల్ చేశారు. అంత సినిమా వర్తక వ్యాపారాల్లో చోళాస్. అందువల్లే అప్పుడెప్పుడో మోడీజీ మొదటి టర్మ్లోనో 2వ టర్మ్లోనో చైనా అధ్యక్షుడో ప్రధానం రాలే. వీళ్ళ సమ్మిట్ యాడ్ జరిగింది కంచి కైలాసనాథ్ దేవాలయం దగ్గర, మహాబలిపురం తీర దేవాలయం దగ్గర జరిగింది. ఆ చైనా అధ్యక్షుడు జిన్పింగో ఎవడో ఆడన్నాడట, తమిళులు మాకు వర్తక వ్యాపారాలు జరిపారు చోళుల పీరియడ్లో, నేను హిస్టరీ చదివాను, వాళ్ళు ఉన్న ఏరియాలోకి వెళ్ళి కాసేపు కూర్చుని సేద తీరదామా మోడీజీ అంటే ఇద్దరు కలిసి ఆడికి వెళ్ళారు. ఆ ఫొటోస్ కూడా చైనా మోడీ అని కొడితే మనకు ఆ ఫొటోస్ అన్ని వచ్చేస్తాయి, నెట్లో చూడండి. అంటే అంత ప్రాశస్త్యం చోళాస్. తమిళనాడు వాళ్ళకి అవసరం లేదు వేంగి చాళుక్యులతో రిలేషన్, దే నాట్ వాంట్స్, వాళ్ళు కోరుకోలే. కానీ మన వాళ్ళకి అవసరం, మన వేంగి చాళుక్యులకు అవసరం, మన వేంగి చాళుక్యులకు అవసరం. అందువల్ల మన వేంగి చాళుక్యుల్లో వేంగి చాళుక్య రాజైన దానార్ణువ ఇతను అప్పుడు చోళులలో రాజరాజ చోళ ఉంది. రాజరాజ చోళ, అబ్బో సింగం వన్ అన్నట్టు, రాజరాజ చోళ ధూము 1 అన్నట్టుగా. ఆ రాజరాజ చోళని దానార్ణువుడు సాయం అడిగాడు రాజరాజ చోళుడిని. ఏమని సాయం అడిగాడు దానార్ణుడు అంటే, అయ్యా మాకు ఇబ్బందిగా ఉంది, కళ్యాణ చాళుక్యులు దాడులు చేస్తున్నారు, మేము నిలబడలేకపోతున్నాం, దయచేసి మీరు సాయం చేస్తే బాగుంటది. మీరేమో కావేరి నది తీరాన ఉన్నారు, మేము గోదావరి నది తీరాన ఉన్నాం, మీది తినాలి మాది తినాలి, కాబట్టి దయచేసి మాకు సాయం చేయండి ప్లీజ్ అని వేంగి చాళుక్యులు కళ్యాణ చాళుక్యుల నుంచి రక్షించుకోవడం కొరకు తంజావూరు చోళుల సాయం అర్థించారు. ఎవరు సాయం అర్థించారు? తంజావూరు చోళుల సాయం అర్థించారు. ఎస్, ఒక్క నిమిషం. తంజావూరు చోళుల సాయం అర్థించారు. అప్పుడు దానార్ణువుణ్ణి రాజరాజ చోళ అడిగాడు. చోళుల రాజరాజ చోళ దానార్ణువుణ్ణి అడిగాడు. ఏమడిగాడంటే, దానార్ణువుణ్ణి పెళ్ళయిందా అని అడిగాడు. దానారుడు అన్నాడు, పెళ్ళయింది సార్, బిడ్డలు కూడా ఉన్నారు నాకు అని. అయితే నీకు సాయం చేసేది లేదు అంటే, పెళ్ళైతే చేస్తారా సార్? ఎస్,
ఎందుకు చేస్తామంటే మీది గోదావరి డెల్టా అని మీరు చెప్తున్నారు కాబట్టి కళ్యాణి చాళుక్యులకి మీరు గజ వణికినా గోదావరి డెల్టా ఆ సార్వభౌమాధికారం, ఆ సౌభాగ్యం ఇవన్నీ చూసి నా బిడ్డ ఉంది, నా బిడ్డను మీకు ఇచ్చి పెళ్లి చేద్దామంటే, సార్ నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి నాకు ఇప్పుడు 60-70 ఏళ్ళు వచ్చినాయి సార్, నా కొడుకున్నాడు సార్ విమలాదిత్యుడు, అతనికి ఇచ్చి చేదురు కానీ సార్, నేను అడుగుతున్నాను ప్లీజ్ సార్ నాకు సాయం చేయండి సార్, పెళ్ళైతే సాయం చేస్తాను అన్నాడు రాజరాజ చోళుడు. అలా పాపం దానార్ణుడికి రాజరాజ చోళ సహాయమే చేయలా. ఆ తర్వాత విమలాదిత్యుడు రాజరాజ చోళుడి కుమార్తెను పెళ్ళాడాడు. పెళ్ళాడటమే కాదు, తమిళనాడుకి అల్లుడయ్యాడు. తమిళం అమ్మాయి మన దగ్గరికి వచ్చేసింది. ఒక్క నిమిషం ఉండండి. ఆ యొక్క తమిళం అమ్మాయి మన దగ్గరికి వచ్చేసింది. ఆ విమలాదిత్యుడు చేసుకున్నటువంటి తమిళం అమ్మాయి రాజరాజ చోళుడి కుమార్తె. ఆ అమ్మ పేరు కుందవ్వ. ఆ అమ్మ పేరు కుందవ్వ. విమలాదిత్యుడు కుందవ్వను చేసుకున్నాడు. కుందవ్వ ది గ్రేట్ 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 రాజాదిరాజు, సూరాది సూర్యుడు, గ్రేటాది గ్రేటుడు రాజరాజ చోళుడి బిడ్డే కుందవ్వ. మన వంశ వృక్షాన్ని నిలపడానికి తెలుగింట కోడలుగా వచ్చింది. ఈజ్గోళ్ళు అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి. కుందవ్వ విమలాదిత్యుడిని పెళ్లి చేసుకుంది. ఆల్రెడీ విమలాదిత్యుడికి ఓ పెళ్ళయింది, కానీ ఇతను దాచిపెట్టాడు. ఎందుకంటే వాడు పెళ్ళైతే ఇవ్వడు కాబట్టి, అంతకన్నా మించి సాయం చేయడు కాబట్టి. అందువల్ల విమలాదిత్యుడు కుందవ్వను వివాహం ఆడాడు. రాజరాజ చోళుడు మామ అయ్యాడు. అప్పుడు మామని అడిగాడు, మామ అసలు నీ కూతుర్ని రాజరాజ చోళ మామ విమలాదిత్యుడు అన్నాడు అన్నట్టు రాజరాజ చోళుడిని. రాజరాజ చోళ, ఓ మామ నువ్వు కుందవ్వని చేసుకున్న బాగానే ఉంది, అసలు నేను చేసుకోవడానికి కారణం, ఈ వియ్యానికి కారణం ఒక కయ్యం ఉంది బాసు. ఆ కయ్యం ఏంటంటే బాసు, నాయన ఆ కళ్యాణి చాళుక్యులు బతకనెత్తలేదు, వాళ్ళని వేయడానికి మాకు శక్తి చాలతల్లా, అందువల్ల మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాం, మీరు సహకరిస్తే కళ్యాణి చాళుక్యుల్ని వేద్దాం. అర్థమైందా సార్? మీరు సాయం చేస్తే కళ్యాణి చాళుక్యుల్ని వేద్దాం అంటే రచ్చ కాదు, డిబేట్ బిట్వీన్ చోళాస్ అండ్ వేంగి చాళుక్యాస్, తంజావూరు చోళాస్ అండ్ వేంగి చాళుక్యాస్. అప్పుడు రాజరాజ చోళుడు అన్నాడు, అల్లుడు గారు, విమలాదిత్యుడు అని అల్లుడు గారు, మీరు ఏమీ బాధపడవలదు, నా కొడుకున్నాడు, మీ బావమరిది అవుతాడు రాజేంద్ర చోళాన్ని వదులుతున్నా తీసుకోండి, సైన్యాన్ని వదులుతున్నా తీసుకోండి, కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని కాటికి పంపండి, వెళ్ళండి అన్నాడు అల్లుడిని. అప్పుడు విమలాదిత్యుడు రెట్టించిన ఉత్సాహంతో బావమరిది రాజేంద్ర చోళ, అర్థమవుతుంది కదా, 2 సార్లు వినాలి ఈ వీడియో ఇప్పుడు 2 సార్లు వినాలి. ఇది వేసేస్తే మన వేంగి చాళుక్యుల్లో చాలా క్వశ్చన్లకి వాడు అడిగే 10 నుంచి 15 ప్రశ్నలకి తెలియకుండానే మనం ఆన్సర్లు చేయగలం. ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్, ఒక విశాలమైనటువంటి కాన్సెప్ట్. ఈ విశాలమైన కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. పడమటి తీరంలో ఎందుకు పుట్టారు, తూర్పు తీరాన్ని ఎందుకు వెళ్తున్నారు, తమిళనాడుకి ఎందుకు పోయారు, ఇప్పుడు పోతున్నారు. 3వ పాయింట్కి జస్టిస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఎస్, విమలాదిత్యుడికి అతని బావమరిది రాజేంద్ర చోళ తెలుగు సైన్యం, తమిళ సైన్యం వేసుకుని కళ్యాణి చాళుక్యుల మీద పడ్డారు పోయి వేంగి చాళుక్యులు. ఇది బాహుబలి 2 క్లైమాక్స్ సభ, బాహుబలి 1 క్లైమాక్స్. అంటే వేంగి చాళుక్యుల సేన, తంజావూరు చోళుల సేన పాపం కళ్యాణి చాళుక్యుల మీద పడింది పోయి. కళ్యాణి చాళుక్యులు కోటలు వదిలి బీటలు వారిలా పారిపోయారు. మొక్కజొన్న తోటల్లో, జనుము తోటల్లో దాక్కున్నారు. చెరకు తోటల్లో చెరకు గడులు పిప్పి నుంచి వచ్చిన మొలాసిస్ ఏదో ఉంటుందిగా స్వీట్, ఆ స్వీట్ తాగి బతికారు, పారిపోయారు. రెట్టించిపోయిన వేంగి చాళుక్య సేనలు, రెట్టించిపోయిన తంజావూరు చోళ సేనలు కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని, కళ్యాణి కోటను తగలబెట్టేశారు, అగ్నికి ఆహుతి చేసి పడేశారు. మందలో బలం ఎక్కువ, ఏమంటాం దాన్ని మనం, మందకి బలం ఎక్కువ. సింగిల్గా ఒకటి చేయాలంటే చేయలేరు కూడా. మందలో అంటే గుంపులో పోయిందా, నలుగురిలో నారాయణ అంటాక అలా తగలబెట్టేశారు కళ్యాణి రాజ్యాన్ని. విమలాదిత్యుడి నాయకత్వాన తగలబెట్టేశారు కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని.
కళ్యాణి చాళుక్య రాజ్యం దాదాపుగా 6 నెలలు తగలబడిందట. కళ్యాణి కర్ణాటక అంటే దే రూల్డ్ తెలంగాణ ఆల్సో. 6 నెలలు తగలబడిందట కళ్యాణి చాళుక్యుల రాజ్యం. 6 నెలలు అంటే శత్రుత్వం కళ్యాణి చాళుక్యులకి వేంగి చాళుక్యులకు కూడా ఉన్నది అని అర్థం చేసుకోవాలి మీరు. తగలబడి ఆ మంటల్లో నుంచి రసం కారిందట. ఆ మంటల్లో నుంచి రసం కారిందట. ఆ రసం కాలువ ద్వారా వెళ్ళి ఘనీభవించిందట. ఆ రసం ఒక చిన్న పిల్ల కాలువ, సన్న కాలువ, మన ఇళ్ళనక దొడ్లో సన్నటి కాలువలు ఉంటాయి కదా, అలా సన్న కాలువలా ప్రవహించి ఆ రసం అనేది గట్టిబడి బంగారంలా మెరుస్తుందట. కొన్ని మణుగుల బంగారం అంటే అర్థం కోటను తగలబెట్టిర్రు కాబట్టి ఆ కోటలో రాణులకి చెందిన బంగారం, ఖజానాలో ఉన్న బంగారం అంతా కరిగిపోయి ఆ మంటల మధ్యలో చిన్న పిల్ల కాలువలా పారిందట. కళ్యాణి చాళుక్యులు పారిపోయారు పాపం. అర్థమైందా మీకు? కళ్యాణి చాళుక్యులు పారిపోయారు. కళ్యాణి చాళుక్యుల డౌట్ ఏంటంటే, మనకి శత్రువులు వేములవాడ చాళుక్యులు, మరి వీళ్ళెవర్రా సీనా, వీళ్ళెవరు బ్రో, ఒక నాయన ఎవర్రా మీరంతా, మీరెందుకు వచ్చారా అని, మేము చోడులం ఫ్రమ్ టాంజూర్, ఒక మిదుంపదేగా మీరు కూడా వచ్చారా, కొడకల్లారా, సరే సరే ఉండండి మీ పని చెబుతా అంటూ వాళ్ళు పారిపోయారు. బంగారం సంచుల కొద్దీ లేపారు, అచ్చులు. విమలాదిత్యుడు చెప్పాడు బావమరిది రాజేంద్ర చోళకి, రాజేంద్ర చోళ ఈ బంగారం చెరుసగం పంచుకుందాం మనం అని. ఇవన్నీ చెరుకు తోటల్లో ఉండి, జొన్న తోటల్లో ఉండి చూస్తా ఉన్నారు కళ్యాణి చాళుక్యులు. పాపం వాళ్ళ బాధ అట్టా ఉంది. కసి మీద ఉన్నారు, మంచాలు వేసుకుని పడుకుని ఉన్నారు అంతా సినిమాలో లాగా జొన్న తోటల్లో దాక్కొని. అప్పుడు రాజేంద్ర చోళ అన్నాడు, లేదు బావా, నేనే కదా నీకు సహకరించింది, కాబట్టి ఇదంతా నాకు కావాలి. అలాగని వాళ్ళు కొట్టుకు సావలేదులే, బంగారం అంతా రాజేంద్ర చోళుడికి ఇచ్చేశాడు విమలాదిత్యుడు. మన శత్రువులు పోయారు కదా, ఇదే చాలే. ఆ బంగారాన్ని తీసుకెళ్లి రాజేంద్ర చోళ తన అయ్య రాజరాజ చోళుడికి ఇచ్చాడు. తన అయ్య, తన ఫాదర్ ఎవరికి ఇచ్చాడు? రాజరాజ చోళుడికి ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి బాస్, రాజరాజ చోళుడు అయ్య. ఈ బంగారం మనది కాదు, ఇది శత్రువులది, ఇది పాపపు బంగారం. అంటే మాస్టారు బంగారంలో పాపం మంచి ఉంటుందా? బంగారం బంగారమేగా మాస్టారు అని మీరు అనొచ్చు. కానీ నీతికి నియత్కి లోబడి ఉన్నవారు చోళులు. వర్తక వ్యాపారాలు చేస్తూ సముద్రాల మీద సయ్యాటలాడారు చోళులు. అప్పటికే చోళులు కోట్లాది రూపాయలు అప్పటికే చోళులు కోట్లాది రూపాయలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ బంగారం వద్దు బిడ్డ అన్నాడు రాజేంద్ర చోళతో. మరి ఏం చేద్దాం డాడీ? ఓ పని చేద్దాం, ఈ డబ్బులతో దైవ కార్యము నెరవేర్చుదాము. ఏమా దైవ కార్యము? తంజావూరులో 16 అంతస్తులతో అతిపెద్ద శివలింగంతో, తంజావూరులో 16 అంతస్తులతో పెద్ద శివలింగంతో ఒక పెద్ద దేవాలయాన్ని కడదాం అని చెప్పి కళ్యాణి చాళుక్యుల నుంచి తెచ్చిన బంగారాన్ని, కళ్యాణి చాళుక్యుల నుంచి తెచ్చిన పాపపు సొమ్ముని ఒక మంచి కార్యానికి చోళులు ఉపయోగించి ఆ డబ్బులతోనే తంజావూరులో రాజరాజ చోళ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. తంజావూరు బృహదీశ్వరాలయం దక్షిణ భారతదేశంలో దేవాలయాలన్నింటిలోకెల్లా అత్యంత ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం, 16 అంతస్తులు కలిగిన దేవాలయం, శివలింగమే కొన్ని అడుగుల వెడల్పున ఉండే దేవాలయం. ఈ దేవాలయం సొమ్ము కళ్యాణి చాళుక్యులది అంటే మీరు ఆశ్చర్యపోవాలి. చెప్పండి సార్. ఒక 2 minutes ఆగండి, వాయిస్ ఏదో బ్రేక్ అవుతుంది అంటున్నారటగా. ఒక 2 minutes ఆగండి, సెట్ చేస్తున్నారు. ఒక 2 minutes. బాగానే ఉంది.
ఓకే, కాబట్టి కళ్యాణి చాళుక్యులన్నీ వేశారు. ఈ డబ్బులతోనే తంజావూరులో ఈ డబ్బులతోనే తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించారు. సరే, అది అక్కడ ఎపిసోడ్ క్లోజ్. ఇటు రండి. కళ్యాణి చాళుక్యులకి కడుపు భగభగ భగభగ అగ్ని గోళంలా మండుతాంది కళ్యాణి చాళుక్యులకి. అమ్మ, అసలు మేమేదో వేంగి చాళుక్యులం అనుకున్నాం. వేంగి చాళుక్యులు కాదురా నాయన. ఒరే విజయాదిత్య, ఒరే వినయాదిత్య, ఒరే వినయవర్మ, మనకి శత్రువులు వీళ్ళు కాదు, మన శత్రువులు చోళులు. ఇంటర్వెల్ బ్యాంక్ పడింది. ఇక ఏం జరిగింది? కళ్యాణి చాళుక్యులు వేంగి చాళుక్యులు నేస్తారా, చోళులు నేస్తారా? వేంగి చాళుక్యులు నేస్తారా, చోళులు నేస్తారా? ఒరే సీనా, ముందు నువ్వు కొక్కకొల తాగిరారా నాయన. ఎస్, మళ్ళీ స్క్రీన్ స్టార్ట్ అయిపోయింది. కట్ చేస్తే కళ్యాణి చాళుక్యుల బతుకుతున్నది, ఊపిరి తీస్తున్నది. ప్రతీకారం కూడా మనిషిని బతికిస్తుంది అని బాలకృష్ణ అన్నట్టుగా ప్రతీకారం జ్వాలలతో రగిలిపోతూ వేంగి చాళుక్య రాజ్యాన్ని వదిలేసి వీళ్ళు తంజావూరు చోళుల మీద పడ్డారు. మరి అంతేగా పాపం, తంజావూరు చోళుల మీద పడ్డారు. అసలు వీళ్ళు రాబట్టే మనం పోయాం. వేంగి చాళుక్యుల్ని ఇలా ఓడించగలం మనం. వేంగి చాళుక్యుల్ని ఇలా ఓడించగలం మనం. సమస్య వేంగి చాళుక్యులది కాదు. ఇప్పుడు చోళుల్ని వేయాలి ఫస్ట్ మనం. ఆ రోజు నుంచి అమ్మమ్మ మనవడికి కథ చెప్తా ఉంది. ఆ రోజు నుంచి ఇక శత్రుత్వపు కోణం అనేది వేంగి చాళుక్యుల వైపు కాకుండా కళ్యాణి చాళుక్యులకి చోళులకి మధ్య అపారమైన శత్రుత్వం, అపారమైన యుద్ధాలు. ఆ యుద్ధాలు ఎక్కడ దారితీసినాయి అంటే కళ్యాణి చాళుక్యులు తంజావూరు చోళ రాజ్యాన్ని నాశనం చేసేటంత. కళ్యాణి చాళుక్యులు తంజావూరు చోళ రాజ్యాన్ని నాశనం చేసేటంత. మరి చోళులు గెలికారంటే బావ కాబట్టి వచ్చారు. మరి గెలికారుగా, అప్పుడు కళ్యాణి చాళుక్యులు పగబట్టి వేంగి చాళుక్యులు వేసేది పోయి చోళుల మీద పడ్డారుగా. చోళ రాజ్యాన్ని సందు దొరికినప్పుడెల్లా నిర్వీర్యం చేశారు కళ్యాణి చాళుక్యాస్. వేంగి చాళుక్యులు ఆ సమయానికి క్లైమాక్స్కి వచ్చారు. మన వేంగి చాళుక్యులు అంటే కర్ణాటకలో పుట్టి ఆంధ్రాని ఏలి ఇప్పుడు తమిళనాడు అమ్మాయిలను పెళ్లిళ్ళు చేసుకుంటూ మెల్లగా తమిళ తీరం వైపు బయలుదేరుతున్నారు వేంగి చాళుక్యులు. ఇట్లా తంజావూరు చోళ రాజ్యాన్ని రాజరాజ చోళ, రాజేంద్ర చోళ వాళ్ళు లెజెండ్స్. ఒక మాట చెప్పాలంటే వాళ్ళు ట్రెండ్ సెట్టర్స్. వాళ్ళు పోయిన తర్వాత తంజావూరు చోళ రాజ్యం కొంచెం బలహీనం అయిపోయింది. పైగా వీళ్ళు తగులుకున్నారు కళ్యాణి చాళుక్యులు. తంజావూరు చోళ రాజ్యాన్ని వేయడానికి కళ్యాణి చాళుక్యులు తగులుకున్నారు. కారణం, కళ్యాణి చాళుక్యుల మీదకి వేంగి చాళుక్యుల తరపున చోళులు వచ్చారు కాబట్టి. ఎందుకు వచ్చారా చోళ అంటే, మేము వేంగి చాళుక్యులం పిల్లల్ని ఇచ్చిపుచ్చుకున్నాం సారు, అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, మరి మా బావలు కదా వాళ్ళకి ఇబ్బంది అవుతుంటే మేము వస్తాం కదా అంటారు చోళులు. అది కోపం వచ్చింది కళ్యాణి చాళుక్యులకి. అందువల్ల కళ్యాణి చాళుక్య రాజ్యం నాశనం అయిన తర్వాత, కళ్యాణి నగరం తగలబెట్టబడిన తర్వాత దిక్కులేని బికారులుగా జొన్న తోటల్లో తిరిగిన కళ్యాణి చాళుక్యులు మళ్ళీ ప్రాణం పోసుకొని మళ్ళీ తొలకరి వర్షానికి పచ్చిక బయలుదేరి సద్దు దొరికినప్పుడల్లా ముదిరిపోయి చోళ రాజ్యాన్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. చోళుల్లో బలహీనలు వచ్చారు. ఆ సమయానికి మన వేంగి చాళుక్యుల చివరి రాజుల్లో కులోత్తంగుడు అనేవాడు వచ్చాడు. కులోత్తంగ అని ఆయన వచ్చాడు. కులోత్తంగుడు గమనించాలి మీరు. కులోత్తంగుడు వచ్చాడు, కులోత్తంగ రాజు. ఈ యొక్క కులోత్తంగుడు కొంచెం మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజరాజ నరేంద్రుడికి అమ్మంగాదేవికి జన్మించినోడు కులోత్తంగుడు. ఇప్పుడు చెబుతా. విమలాదిత్యుడు తంజావూరు రాజరాజ చోళుడి బిడ్డే కుందవ్వను పెళ్లి చేసుకున్నాడు. మన వేంగి చాళుక్య విమలాదిత్యుడు బావమరిది రాజేంద్ర చోళ. ఇప్పుడు మనకి విమలాదిత్యుడికి తమిళ అమ్మాయి కుందవ్వకి జన్మించినోడు, రాజమహేంద్రవరాన్ని ఏలినోడు రాజరాజ నరేంద్ర. వాళ్ళ అమ్మ తమిళ్, అయ్యా ఏమో తెలుగు. విమలాదిత్యుడు తెలుగు. లాగిచ్చి కొడితే కన్నడ. మరి కన్నడ మూలాల నుంచి కదా వీళ్ళు వచ్చింది. కుంజ విష్ణువర్ధన్ ఇత్తనం ఏంది, డిఎన్ఏ కన్నడ కదా. ఆయన పెట్టిన వాళ్ళ అన్నయ్య రెండో పులకేసి ఎవడో కన్నడవాడు కదా. కాబట్టి రాజరాజ నరేంద్రుడు కూడా వాళ్ళ మామ కూతురిని పెళ్లి చేసుకునే. మామ అంటే ఎవడో రాజేంద్ర చోళ.
ఇప్పుడు విమలాదిత్యుడు కుందవ్వ ఈజికోల్డ్ రాజరాజ నరేంద్ర. రాజరాజ నరేంద్రకి సొంత మామ రాజేంద్ర చోళ. ఆ రాజేంద్ర చోళుడి బిడ్డ అమ్మంగ దేవిని మన రాజరాజ నరేంద్రుడు పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళిద్దరికి పుట్టాడు కులోత్తంగ. అది స్టోరీ. కాబట్టి ఇప్పుడు కులోత్తంగ ఉన్నాడు. వేంగిచాళుక్య రాజ్యం క్లైమాక్స్ రాజమండ్రిలో. అలానే చోళ రాజ్యం కూడా క్లైమాక్స్. కళ్యాణ చాళుక్యులు కూడా ఇంచుమించు క్లైమాక్సే. వాళ్ళు బాగుపడి చచ్చింది ఏమీ లేదు. కళ్యాణ చాళుక్యులు ఒక మాట చెప్పాలంటే ఆ పగ ప్రతీకారం కోసమే బతికున్న నాళ్ళు వేంగిచాళుక్యులు ఏడిపించారు, బతికున్న నాళ్ళు చోళులు ఏడిపించారు. ఇక వాళ్ళ ఆనందం, వాళ్ళ పండగ రాగి సంటిలో రక్తం కలుగుంది అన్నట్టే లెక్క. పాపం కళ్యాణ చాళుక్యుల సినిమా అది. వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు గెలికారు వాళ్ళే. అందులో వాళ్ళు వీళ్ళని సచ్చే వరకు గెలికారు. ఈ నేపథ్యంలో తరచుగా కళ్యాణ చాళుక్యులు చోళరాజ్యం మీద దాడులు చేస్తారు. తరచుగా కళ్యాణ చాళుక్యులు, ఉమా మేడం 2 సార్లు వినాలి వీడియో, 2 సార్లు వినాలి, అక్కడ రాసి పెట్టుకోవాలి. 2 సార్లు వినాలి. నేను చందమామ కథ చెప్పినట్టు చెబుతున్నా, చాలా జాగ్రత్తగా చెబుతున్నా. 1-2 సార్లు చెప్తున్నా, 2-10 సార్లు చెప్తున్నా. మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఏ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా హిస్టరీ అంత ఈజీ ఇంకోటి ఉండదు. హిస్టరీలో ఇయర్లు అడగడం లేదు. స్కోరింగ్ సబ్జెక్ట్ హిస్టరీ. బీటెక్ పిల్లలు హిస్టరీ చదివి ఎంఆర్ఓలు అయ్యారు గ్రూప్ 2లో. ఈజీ సబ్జెక్ట్ హిస్టరీ అండ్ పాలిటీ. ఈ 2 స్కోరింగ్ సబ్జెక్టులు మెయిన్స్ పేపర్ 1లో. ఈ రెండిట్లోనే మీరు మాక్సిమం 140 లాగాలి. ఎకానమీ అందరూ ఒకేలా పెడతారు. సైన్స్ అండ్ టెక్నాలజీ కొత్తది కాబట్టి సినిమా ఏమేస్తాడో తెలియదు. కానీ స్కోరింగ్ పేపర్ దశలుగా తరతరాలుగా స్కోరింగ్ పేపర్ 1 ఇది ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ. మీరు ఈ స్కోరింగ్ 140 తెచ్చుకోకపోతే వేస్ట్. ఎస్, సరే. మరి నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని మనం చెప్పుకుంటున్నాం. కళ్యాణ చాళుక్యులు తరచుగా చోళుల మీద దండయాత్రలు చేస్తారు, దాడులు చేస్తారు. అప్పుడు చోళుల బలం లేక, చోళుల బలవంతమైన రాజులు వెళ్ళిపోయారు కాబట్టి, బలవంతమైన రాజులు వాళ్ళ కాలాలు అయిపోయి వెళ్ళిపోయారు కాబట్టి చోళుల బలం లేక చోళులు కులోత్తంగుడిని సాయం అడిగారు. కులోత్తంగా ప్లీజ్ కమ్, కులోత్తంగా ప్లీజ్ కమ్. ఇక్కడ మీ అమ్మగారి రాజ్యం, మీ అమ్మంగదేవి గారి రాజ్యం కష్టాల్లో ఉంది, మీరు రావాలి. కావేరీ డెల్టా మీకోసం ఎదురు చూస్తుంది. గోదావరి డెల్టా కాదు, కావేరీ డెల్టా ఎదురు చూస్తుంది. కులోత్తంగా కమాన్, కులోత్తంగా కమాన్, కులోత్తంగా కమాన్. అప్పటికి వేంగిచాళుక్య రాజ్యం ఏడగొడ చినిగిపోయింది. ఏడోడు అంత గట్టిగేం లేదు రాజమండ్రి బెల్ట్లో. అందువల్ల వీళ్ళమ్మ అమ్మంగదేవి, కులోత్తంగా. అమ్మంగదేవి బేసికలీ తమిళ్ కదా. ఈ అమ్మంగదేవి కులోత్తంగా వీళ్ళిద్దరు తగులుకొని ఒక అర్ధరాత్రి ఎవరికి చెప్పకుండా కాకినాడ నుంచి సర్కార్ ఎక్స్ప్రెస్ అని వెళ్ళింది తమిళనాడుకి. కాకినాడ నుంచి అది ఎక్కేసి వెళ్ళిపోయారు. ఇంత పెద్ద రాజ్యాన్ని వదిలేసి, వేంగిచాళుక్య రాజ్యాన్ని వదిలేసి. అంటే వెళ్తా కులోత్తంగుడు లెటర్ రాశాడు మన తెలుగు వాళ్ళకి. నన్ను క్షమించండి, మా అమ్మగారి రాజ్యం కావేరీ డెల్టా కష్టాల్లో ఉంది, నన్ను తంజావూరు రాజుగా చేస్తానంటున్నారు తమిళులు చోళులు. అందువల్ల నేను వెళ్తున్నాను. అలాగని ఈ రాజమండ్రి రాజ్యాన్ని వదలను. ఈ రాజమండ్రి రాజ్యం కూడా నాదే. అక్కడ కూర్చుని రాజమండ్రి కూడా రాజధానిగా చేసుకుని నేను పరిపాలిస్తాను. నేను క్షంతవ్యుణ్ణి, నన్ను క్షమించండి అనేటప్పటికి ట్రైన్ బిట్రగుంట, కావలి, నెల్లూరు దాటుకుని వెళ్తా ఉంది. అమ్మంగదేవి చెప్పింది, బిడ్డ నీవు చాళుక్య రాజువి, బిడ్డ నువ్వు వేంగిచాళుక్య రాజువి. కానీ తమిళనాడు వాళ్ళకి అభిమానం ఎక్కువ, తమిళులకి వీరాభిమానం ఎక్కువ. మా తమిళం వాడు కావాలి, మావాడు కావాలి అనేది. ఆల్రెడీ నీ మామ ఆది రాజేంద్ర ఈ రాజ్యానికి వారసుడు, తెలుగు నాట పెరుగుతున్నాడు, రాజమండ్రిలో పెరుగుతున్నాడు, వస్తున్నాడు అని రాజ్యంలో ప్రకటించి ఉన్నాడు. అందువల్ల రైల్వే స్టేషన్లో దిగ్గానే, అప్పుడు రైలు లేదులేండి, కొద్దిగా కామెడీ జత చేశా. రైల్వే స్టేషన్లో రైలు లేదు కానీ కామెడీ కొద్దిగా జస్ట్ ఫన్. రైలు దిగ్గానే నువ్వెవరని అడుగుతారు, నీ పేరేంటి అని అడుగుతారు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. అర్థమంట. కులోత్తంగ చాళుక్య అన్నారే, ఇసిరిసిరి కొడతారు. చాళుక్య అన్నావంటే కులోత్తంగ చోళ, కులోత్తంగ చోళ అనాలి. నువ్వు తెలుగోడు అయినా, మీ అయ్యా రాజరాజ నరేంద్ర తెలుగోడు అయినా. అవునా మమ్మీ? అవును. మరి అభిమానం ఎక్కువ తమిళులకి, వాళ్ళు ఊరుకోరు. అందువల్ల నువ్వు దిగ్గానే వాళ్ళు అడుగుతారు. నేను ఎప్పుడో వచ్చి ఉన్నారట రైల్వే స్టేషన్ దగ్గర పూల దండలు తెచ్చి, పసుపు పూల దండలు తెచ్చుకొని అటు దిగ్గానే నీ మీద పడతారు. ప్రిపేర్ అయిపోయాడు కులోత్తంగా.
రైల్వే స్టేషన్ తెల్లారుజాము చేరింది పొద్దున 7 ప్రాంతాలకి. దిగ్గానే ఇక ఏమంటాం, వారసుడు వచ్చాడు తంజావూరు చోళ రాజ్యానికి వారసుడు వచ్చాడు. ఈ వారసుడు ఎవడో తెలుగోడు, లాగించి కొడితే కన్నడం అవడు. మళ్ళీ అందువల్లే పుట్టింది పడమటి తీరంలో, ఏలింది తూర్పు తీరంలో, కలిసిపోయింది తమిళ తీరంలో. పుట్టింది కర్ణాటక, పెరిగింది ఏలింది ఆంధ్ర, కలిసిపోయింది తమిళనాడుకి వెళ్ళింది. రైల్వే స్టేషన్లో దిగ్గానే ఓ అనుకుంటా వచ్చి దండలేసి కులోత్తంగా అని కింద పడేసి బాబు ఇంతకు తమరి పేరేంటి అన్నాం. మనోడు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాడుగా, వాళ్ళ మదర్ చెప్పిన విషయాలు. కులోత్తంగా చోళ. ఎస్, కులోత్తంగా చోళుణ్ణి నేను. చోళ రాజ్యానికి నేను వారసుణ్ణి. మా అమ్మ తరపున రాజ్యానికి నేను వారసుణ్ణి. అర్థమవుతా? మా అమ్మ తరపున రాజ్యానికి నేను వారసుణ్ణి. నేను కులోత్తంగా చోళుణ్ణి. భుజాల మీద ఎక్కించి ఓ తమిళులు కదా, నల్లటి మనుషులు, వాళ్ళ ఆనందం ఎక్కువ. ఓ రాజు వచ్చాడు, ఓ బిడ్డ దొరికాడు, ఓ రాజు వచ్చాడు, తంజావూరు రాజ్యాన్ని కాపాడతాడు, కళ్యాణి చాళుక్యుల బారి నుంచి అని చెప్పి ఆకాశానికి ఎత్తి ఊరేగించుకుంటా వెళ్ళి మళ్ళీ ఒక చోట పడేసి తొడగొట్టు చిన్న అన్నారు. కొట్టాడు తొడ. దెబ్బకి తమిళనాడు అద్దరిపోయింది. అలా కులోత్తంగుడు, మన తెలుగోడు, మన వెంగి చాళుక్య కులోత్తంగుడు తమిళనాడుకి వెళ్ళిపోయి కులోత్తంగా చోళ అయ్యాడు. తమిళనాడుకి వెళ్ళిపోయి ఏమయ్యాడు? కులోత్తంగా చోళ అయ్యాడు. అందువల్లే కరెక్ట్గా ఎగ్జామినర్ ఇక్కడ ఎంటర్ అయిపోయి ఏమంటాడంటే, ఈ క్రింది వారిలో ఎవరు ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు? ఈ క్రింది వారిలో ఎవరు ఉమ్మడి చోళ ఇంటూ చాళుక్య? ఈ క్రింది వారిలో ఎవరు ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు అంటాడు. అప్పుడు మీరు ఏం పెట్టాలి? కులోత్తంగుడు అని పెట్టాలి. వాడు ఏమడిగాడంటే ఎగ్జామ్లో, కులోత్తంగుడు ఏ 2 రాజ్యాలకి పాలకుడు అన్నాడు. కులోత్తంగా చోళ అంటే ఒక చోళ రాజ్యం దొరికిపోతాడు కదా, అందువల్ల కులోత్తంగా అంటాడు. కులోత్తంగా చాళుక్య అన్నాడో, కులోత్తంగా చోళ అన్నాడో. కులోత్తంగుడు ఏ 2 రాజ్యాలకి పాలకుడు అంటాడు. కులోత్తంగుడు తంజావూరు చోళ రాజ్యానికి పాలకుడే, మన వేంగి చాళుక్య రాజ్యానికి పాలకుడే. గుర్తుపెట్టుకోవాలి, ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు కులోత్తంగుడు. ఆ తర్వాత కులోత్తంగుడు వాళ్ళ సినిమా నడిచి చివరికి వాళ్ళు తమిళనాడులో కలిసిపోయారు. హిందూ మహాసముద్ర తీరాన నీళ్లలో అణువులో అణువై అలలో అలై సామ్రాజ్యాన్ని అక్కడ వాళ్ళు చక్కబెట్టుకున్నారు. ఇలా వేంగి చాళుక్యుల మూలం కన్నడ నుంచి వచ్చింది. వేంగి చాళుక్యులు ఏలారు తూర్పు తీరమైన రాజమండ్రి వేంగిని. వేంగి చాళుక్యులు క్లైమాక్స్ లో కలిసిపోయారు తమిళ తీరాన, తమిళ తబ్బిలతో కలిసిపోయారు. అందువల్లనే హెడ్డింగ్ నేను ఈరోజు ఇది పెట్టడానికి కారణం. పుట్టింది పడమటి తీరాన ఫ్రమ్ కర్ణాటక, ఏలింది తూర్పు తీరాన ఫ్రమ్ అవర్ వేంగి అండ్ రాజమండ్రి, కలిసిపోయింది హిందూ మహాసముద్ర తీరాన చోళ రాజ్యంలో తమిళనాట కలిసిపోయారు. అక్కడి నుంచి చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు. ఈ త్రూ జర్నీలో, ఈ లాంగ్ జర్నీలో, అర్థమైందా నాన్న ప్రత్యూష? ఈ లాంగ్ జర్నీలో ఎందరో రాజులు వచ్చారు వేంగి చాళుక్యులు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో సంధులు, ఎన్నో కోటల నిర్మాణం, ఎన్నో రచనలు, ఎంతో సాహిత్యం, ఎంతో తెలుగు శాసనాలు, ఎన్నో తెలుగు పుస్తకాలు చంపేశారు అసలు. ఆ రకంగా తెలుగులో తీరాంధ్రాన్ని వేంగి చాళుక్యులు శాతవాహనులంతా పేరు సంపాదించారు. శాతవాహనులు కూడా కొంతమంది రాజుల కాలంలోనే తూర్పు తీరానికి వచ్చారు. వాళ్ళు వేంగి చాళుక్యులు రాజ్యమే తూర్పు తీరంలో స్టార్ట్ అయిపోయింది. ఇంకా గొప్ప విషయం చెప్పరా, తొలి తెలుగు గద్య శాసనాలు, తొలి తెలుగు గద్యం కాదు పద్యం, గద్యం వేరే ఆయన, తొలి తెలుగు పద్య శాసనాలు, తొలి తెలుగు పుస్తకం నన్నయ్య రాసిన మహాభారతం ట్రాన్స్లేషన్, తొలి తెలుగు పుస్తకం, తొలి తెలుగు శాసనాలు, తొలి తెలుగు పద్య శాసనాలు, తెలుగులో కవిత్రయాలు, నన్నయ్య తిక్కనయ్యారన కవిత్రయాలు. ఇలా తెలుగుకి రాజభాషా హోదా, అంటే తెలుగుకి రాజభాషా హోదా ఇచ్చారు అని అంటే వేంగి చాళుక్యుల అధికార భాష తెలుగు కాదు, సంస్కృతమే. ఎందుకంటే విష్ణుగుడినుల కాలం నుంచి సంస్కృతం నడుస్తాంది, సంస్కృతమే. బాగా పేరు పొందిన భాష తెలుగు. ఇక తెలుగు అధికార భాష అని అంటే ఇక చాలా రోజుల తర్వాత చెప్పుకుంటాం మనం. ఇప్పటికి కూడా తెలుగు అధికార భాష కదా. వేంగి చాళుక్యులు తెలుగుని దుమ్ము లేపారు. ఇక్ష్వాకులలో వీరపురుషదత్తుడు ఎలా అయితే అంబరాన్నంటిన బౌద్ధాన్ని దుమ్ము లేపాడో, ఇన్ ది సేమ్ వే తెలుగుని ఆకాశంలో పెట్టారు వేంగి చాళుక్యులు. మళ్ళీ గట్టిగా మాట్లాడితే పాపం వీళ్ళు కన్నడం బ్యాచ్, వీళ్ళు కర్ణాటక బెంగళూరు బ్యాచ్, మంగళూరు బ్యాచ్.
కానీ దుమ్ము లేపారు తెలుగుని. అసలు ఎన్ని అవార్డులు ఇచ్చినా వేంగి చాళుక్యుల తెలుగుకి తక్కువ. ఆ తెలుగే ఇప్పటికీ మనం కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజు వేంగి చాళుక్యులు ఆ తెలుగుని అభివృద్ధి చేయకపోతే, ఆ రోజు వేంగి చాళుక్యులు ఆ తెలుగుని డీప్లోకి తీసుకెళ్ళకపోతే ఈ రోజు ఈ మాత్రమన్నా తెలుగు బతికుందంటే కారణం వేంగి చాళుక్యులు. అద్భుతమైన దేవాలయాలు కట్టారు, గ్రామీణ జాతరలు చేశారు. ఒకటేంటి, వీళ్ళ యొక్క ఐడెంటిఫికేషన్ చాలా ఉన్నాయి. అవి మనం రేపటి క్లాస్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోయారు, ఏడ కలిశారు, ఏడ కలిసిపోయారు, ఈ విషయాలు మన వేంగి చాళుక్యుల్లో ప్రధానంగా తెలుసుకోవాలి. తెలుగుని బాగా డెవలప్ చేశారు కాబట్టి, తెలుగుని ఆకాశం అంతా అంబరానికి తీసుకెళ్లారు కాబట్టి, తెలుగుని దుమ్ము 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 లేపారు కాబట్టి, తెలుగుని వేంగి చాళుక్యుల అధికార భాష తెలుగు అనుకుంటే ప్రమాదం. వేంగి చాళుక్యుల అధికార భాష తెలుగు అనుకుంటే పెద్ద ప్రమాదం. వేంగి చాళుక్యుల అధికార భాష తెలుగు కాదు, సంస్కృతమే పెట్టాలి. అడిగాడు మనలాంటి వాళ్ళు ఉంటారని, మనలాంటి వాళ్ళు డౌట్ పడతారని అడిగాడు బాసు. వేంగి చాళుక్యుల అధికార భాష అనగానే తెలుగులో పద్య శాసనాలు ఒక 5-6 వేశారు, తెలుగులో పుస్తకాలు రాయించారు. కాబట్టి వేంగి చాళుక్యుల అధికార భాష తెలుగే. నో నో నో, తెలుగు కాదు, సంస్కృతమే. అడిగాడు ప్రీవియస్ లో. చాలా మంది పిల్లలు, అయ్య బాబాయ్, చాలా మంది పిల్లలు తెలుగు పెట్టొచ్చారు. తెలుగు పెట్టొచ్చి మార్కు పోయింది. వేంగి చాళుక్యుల అధికార భాష సంస్కృతమే, బాగా వర్ధిల్లిన భాష తెలుగు. అర్థమట్లా. వేంగి చాళుక్యులు అనగానే ఫస్ట్ లైన్ ఏముంటుందంటే, తెలుగు బాగా అభివృద్ధి చేశారు, తెలుగులో శాసనాలు వేశారు. ఈ రోజు మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళ పుణ్యమే. తెలుగు దుమ్ము లేపారు, దుమ్ము మీద దుమ్ము లేపారు, దుమ్ము మీద ధూమ్ లేపారు, ధూమ్ ధామ్ లేపారు. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ ఆర్ ట్రూ, నాట్ ఫాల్స్. బట్ దేర్ అఫీషియల్ లాంగ్వేజ్ నాట్ తెలుగు. దేర్ ఇన్స్క్రిప్షన్స్, ఎ లాట్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూడ్ సాంస్క్రిట్, అండ్ అధికార భాష సంస్కృతం. కాబట్టి బోర్డు మీద రాస్తున్నాను, వేంగి చాళుక్యుల అధికార భాష అంటే సంస్కృతం. తెలుగు కూడా ఉంది కానీ తెలుగు అయితే అనలా వాళ్ళు. తెలుగు కూడా సంస్కృతం రేంజ్ లో ఉంది, నేను కాదంటలా. తెలుగు కూడా సంస్కృతం రేంజ్ లో ఉంది కానీ కాదు, అధికార భాష సంస్కృతమే. అధికార భాష సంస్కృతమే. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఈరోజు మరి మనం ప్రశ్నల పరంపరకి బయలుదేరాలి. ఈరోజు చూడండి, ఒకసారి చక్కగా అర్థం చేసుకోవాలి. ఇంకోసారి చూడండి, వీడియో రికార్డెడ్ వస్తుంది కదా మీ దగ్గరికి, ఇది లైవ్ రికార్డెడ్ మీ దగ్గరికి వస్తుంది కదా. మళ్ళీ ఇంకొకసారి 2 times చూడండి ఈ వీడియో. రేపు లెసన్లోకి వెళ్ళిపోదాం. 15 బిట్లు వస్తున్నాయి కాబట్టి ఆ రేంజ్ లో మనం ఒక సీరియల్ లాగా శాతవాహనులు చెప్పుకున్నట్టు ముక్కలు చేసుకుని చీల్చి చెండడాలి, నార తీయాలి ఈ పాఠాన్ని. 15 బిట్లు క్యాచ్ చేయొచ్చు మనం. అయితే ఈరోజు మనం వేంగి చాళుక్యుల ఉనికి చేద్దాం. ఉనికి ఇప్పుడు చెప్పండి, వేంగి చాళుక్యులకి మిత్రులు ఎవరు? చోళులు. వేంగి చాళుక్యులకి పిల్లల్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? చోళులు. వేంగి చాళుక్యులకి శత్రువులు ఎవరు? రాష్ట్రకూటులు. వేంగి చాళుక్యులకి శత్రువులు ఎవరు? వేములవాడ చాళుక్యులు. వేంగి చాళుక్యులకి శత్రువులు ఎవరు? కళ్యాణి చాళుక్యులు. చివరికి వేంగి చాళుక్యులు ఏడ కలిసిపోయారు? తమిళనాడు వెళ్ళి తమిళ రాజ్యాన్ని తీసుకుని కలిసిపోయారు. ఎవరి కాలంలో? కులోత్తంగుడి కాలంలో. కులోత్తంగుడు ఎవడు? ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు. అంటే వేంగి చాళుక్య రాజ్యం క్లైమాక్స్ లో ఏ రాజ్యంలో కలిసిపోయింది? తంజావూరు చోళ రాజ్యంలో కలిసిపోయింది. ఎస్, తంజావూరు చోళ రాజ్యంలో కలిసిపోయింది. లేడీస్ ఉంటారుగా, వాళ్ళ అమ్మగారి రాజ్యాలంటే మక్కువ ఎక్కువ కదా. అందువల్ల లేడీస్ ఏం చేశారంటే, అమ్మంగదేవి, ఆ కుందవ, వీళ్ళందరూ కలిసి వేంగి చాళుక్య రాజ్యాన్ని మెల్లగా వాళ్ళ అమ్మోళ్ళ ఊరు వైపు, తమిళనాడు వైపు, టాంజూరు వైపు తీసుకెళ్లిపోయారు. అందువల్ల వేంగి చాళుక్య రాజ్యం పుట్టింది కన్నడ రాజ్యమైన బాదం చాళుక్య నుంచి, పెరిగింది తెలుగునాట, దుమ్ము లేపారు తెలుగు లాంగ్వేజ్. అలాగని తెలుగు అధికార భాష కాదు, సాంస్క్రిట్. ఆ తర్వాత క్లైమాక్స్ లో వీళ్ళు తమిళ్కి వెళ్ళిపోయారు, తమిళనాడులో కలిసిపోయారు. తంజావూరు చోళుల్లో కలిసిపోయి తమిళనాడు సముద్రంలో లీనమైపోయి బుడగలేశారు వేంగి చాళుక్యులు. సరే, ఇప్పుడు మనం వద్దాం. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నల దగ్గరికి వద్దాం. ఈరోజు ప్రశ్నల పరంపర. ఎస్, నాగేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ సార్. నాగేశ్వరరావు గారు, వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. తర్వాత ఝాన్సీ ఫ్రమ్ తిరుపతి, వెరీ గుడ్. ఏమ్మా ఝాన్సీ, తిరుపతిలో రచ్చరచ్చ అవుతుందంట, ఎలక్షన్లని అవని ఇవని. తిరుపతిలో ఇలాంటి కల్చర్ లేదు. ఇది పొగ బాంబులు వేసుకోవడం అనో, లేకపోతే సీసాల్లో బాంబులనో రకరకాలుగా అవుతున్నాయి చెల్లెమ్మ.
మా తిరుపతి చెల్లెమ్మ, ఝాన్సీ చెల్లెమ్మ. ఎందుకో మరి కల్చర్ ఉండకూడదు. తిరుపతి ఇట్స్ ఏ హోలీ సిటీ, లార్డ్ వెంకన్న సిటీ. ఇలాంటివి అవ్వకూడదు, దేవుడు క్షమించడు. సరే, ఏమైనా ఝాన్సీ, నేను ఆ గొడవల గురించి చెప్తున్నానులే తల్లి, రాజకీయ గొడవల గురించి. సరే, ఝాన్సీ ఫ్రమ్ తిరుపతి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఝాన్సీ. తర్వాత రామ్మోహన్ గారు. ఎస్, రామ్మోహన్ గారు అమలాపురం. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు క్లారిటీ వస్తుంది మీకు వాయిస్. ఆ తర్వాత మల్లికార్జున్, వాయిస్ క్లారిటీగా రావట్లేదు, కొద్ది కలుపుతా ఉండండి. ఓకే. తర్వాత విష్ణు, దూరం పెడుతున్నా, విష్ణువర్ధన్ పెనుగొండ. గుడ్ మార్నింగ్. అంజీ నాయక్ గుడ్ మార్నింగ్. వెంకటకృష్ణ గుడ్ మార్నింగ్. వి శ్రీనివాస్ రాజమండ్రి గుడ్ మార్నింగ్ నాన్న. ఈ వాయిస్ క్లారిటీ లేదనే వస్తుంది, చూద్దాం. ఇది పాత ఫోటో. ఇది ఈ రెండు పాత ఫోటోలు మీరు పంపిన వాటిల్లో. ఇక్కడ నుంచి ప్రశ్నలు వచ్చినాయి, ఇప్పుడు అర్థమవుతున్నట్టుంది వాయిస్. హేమనాథ్ ఫ్రమ్ మద్దిపాడు, ఒంగోలు. నిన్న కూడా ఏదో ప్రశ్న అడిగారు సార్. కొంచెం చాలా చాళుక్య వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పండి సార్, బోర్డు మీద రాయండి సార్. ఎస్, రాస్తాను నాన్న, రాస్తాను చూడండి. ఒక్క నిమిషం ఉండండి. ఒక్క నిమిషం ఇది చెరిపోయినా, మరి ఇది చెరిపేస్తా. మొత్తం పోయింది, సరిపోతే పోయింది లేనేం కాదు. మళ్ళీ మనం పాతగా తెచ్చుకోవాలంటే సరే, పోతే పోయింది అంటే రాస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఏం చెప్పాను మీకు, బాదామి చాళుక్యులు. ఫస్ట్ బాదామి చాళుక్యులు, వీళ్ళ నుంచి ఇత్తనాలు. ఒకళ్ళు వేములవాడ, మరొకళ్ళు మన వేంగి చాళుక్య, మరొకళ్ళు కళ్యాణి చాళుక్య, మరొకళ్ళు మధిర చాళుక్య, మరొకరు ముదిగొండ చాళుక్య. వీళ్ళందరూ వాళ్ళ ఇత్తనాలు, వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. బాదామి చాళుక్యుల నుంచి వేములవాడ చాళుక్యులు, వేగి చాళుక్యులు, కళ్యాణ చాళుక్యులు, మధిర చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు. రైట్. ఇప్పుడు మనది ఇది కాదు కదా. మనదేంటంటే మనది వేగి చాళుక్యులు. రైట్. ఈ వేగి చాళుక్యులు అనుకున్నప్పుడు ఈ పీరియడ్ లో రాష్ట్రకూటులు తెలంగాణ, ఆ తర్వాత వీళ్ళని వేసేసి కళ్యాణి చాళుక్య. రైట్. వేగి చాళుక్యుల పీరియడ్ ఇటు తమిళనాడు చూసుకుంటే, తమిళనాడు తంజావూరు తీసుకుంటే చోళ. వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులతో యుద్ధాలు చేశారు, వేంగి చాళుక్యులు కళ్యాణి చాళుక్యులతో యుద్ధాలు చేశారు. వేంగి చాళుక్యులకి శత్రువులు వీళ్ళిద్దరే, రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులు. రైట్. ఇక వేంగి చాళుక్యులకి మిత్రులు చోళులు, తమిళనాడు చోళులు. చోళులు తమ బిడ్డల్ని కుందవ, అమ్మంగదేవి ఇలా తమ బిడ్డల్ని వేంగి చాళుక్యులకి ఇచ్చి పెళ్లి చేశారు. ఫలితంగా చోళులు వేంగి చాళుక్యులు ఒకటయ్యి కళ్యాణి చాళుక్యుల్ని వేశారు. వీళ్ళు పోయి మళ్ళీ కొన్నాళ్ళకి కళ్యాణి చాళుక్యులు బలపడి చోళుల్ని వేశారు. ఈ టైంలో వేంగి చాళుక్యులు చోళుల దగ్గర ఉన్నారు. అలా వేంగి చాళుక్యుల నుంచి చోళులకు వెళ్ళింది కులోత్తంగ చోళ. ఫలితంగా చోళ వేంగి చాళుక్య ఇద్దరు కూడా కళ్యాణి చాళుక్యుల దెబ్బకి ఓడిపోయి చరిత్రలో కలిసిపోయారు. కాబట్టి మనం సూక్ష్మంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేంగి చాళుక్యులకి సమకాలికులు రాష్ట్రకూటులు, వేంగి చాళుక్యులకి సమకాలికులు రాష్ట్రకూటులు, వేంగి చాళుక్యులకి సమకాలికులు కళ్యాణి చాళుక్యులు, వేములవాడ చాళుక్యులు కూడా. కాబట్టి వేంగి చాళుక్యులకి రాష్ట్రకూటులతో యుద్ధాలైనవి, కళ్యాణి చాళుక్యులతో యుద్ధాలైనవి, ఇన్క్లూడ్ వేములవాడ చాళుక్యాస్. రాష్ట్రకూటులతో మిత్రత్వం మాత్రం చోళులు చివరి వరకు నిలబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎలా అయితే తెలుగుదేశం పక్కన నిలబడి ఉన్నాడో చివరి వరకు నిజాయితీగా, అదే నేపథ్యంలో ఇక్కడ కూడా చోళులు నిలబడి ఆ రాజ్యాన్ని, చాళుక్య రాజ్యాన్ని చాలా సార్లు కాపాడారు. కానీ చివరికి వాళ్లే పతనం అయ్యే పరిస్థితిలో వాళ్ళు వేంగి చాళుక్యుల సాయం అడిగారు. ఒకప్పుడు వేంగి చాళుక్యులు చోళుల సాయం అడిగారు కళ్యాణి చాళుక్యుల్ని వేయడానికి, ఇప్పుడు చోళుల సాయం అడిగారు. అప్పుడు ఇక తప్పల
కులోత్తంగుడు వెళ్ళిపోయాడు తమిళనాడు వెళ్ళి గోదావరి డెల్టా కన్నా కావేరీ డెల్టా బాగుంటదిలే అని కావేరీ డెల్టాకి వెళ్ళి కావేరీ డెల్టాలో పరిపాలన చేసుకున్నాడు. కొన్నాళ్ళకి వాళ్ళు కూడా కళ్యాణ చాళుక్యుల దెబ్బకి వెళ్ళిపోయారు. అర్థమైందా? ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా, మీరు ఎలాంటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా మనకు వచ్చేది అవే అంటే అసలు ఫస్ట్ మనకు అర్థం కావాలి సినిమా. ఆ అర్థం అవడానికే అది నేను మీకు చెప్పడం జరిగింది. ఒక్క నిమిషం ఉండండి. రైట్. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి, తీస్తున్నాను, క్వశ్చన్స్ తీస్తున్నాను. ఓకే. సుధీర్ గారు కూడా ఇదే ప్రశ్న అడిగారు. మన సుధీర్ గారు ఏమడిగారంటే, సుధీర్ గారు ఫ్రమ్ కర్నూల్, వై వెంగి చాళుక్యాస్ డిడ్ నాట్ టేక్ సపోర్ట్ ఆఫ్ పల్లవాస్? అబ్బో, కత్తి పాయింట్ అడిగారు సుధీర్ గారు, కర్నూల్. సుధీర్ సార్, హ్యాట్స్ ఆఫ్ మీకు. అప్పటికి పల్లవులు లేరు. పల్లవులు పోయిన తర్వాతే చోళులు వచ్చారు. అప్పటికి పల్లవులు ఉంటే పల్లవుల హెల్ప్ తీసుకునేవాళ్ళు. పల్లవులు లేదు, అసలు వంశం లేదు. వాళ్ళ ప్లేస్ లో చోళులు వచ్చారు. పల్లవుల్ని వేసి చోళులు వచ్చారు. కాబట్టి పల్లవుల సహాయం తీసుకోలేదు. అందువల్లే మీకు నేను చెప్తుంది, వెంగి చాళుక్యులు మన పాఠం అయినప్పుడు మన పక్కన తెలంగాణ కాబట్టి, తెలంగాణలో రాష్ట్రకూటులు ఉన్నారు, తెలంగాణలో కళ్యాణ చాళుక్యులు ఉన్నారు, తెలంగాణలో వేములవాడ చాళుక్యులు ఉన్నారు, తెలంగాణలో ముదిగొండ చాళుక్యులు ఉన్నారు, తెలంగాణలో మధిర చాళుక్యులు ఉన్నారు, తంజావూరులో చోళులు ఉన్నారు. పల్లవులు లేరు. అప్పటికి పల్లవులు అయిపోయారు. ప్రాచీన పల్లవులు గుంటూరు జిల్లా పల్నాడులో అయిపోయారు, నవీన పల్లవులు కూడా అయిపోయారు. అసలు పల్లవ రాజ్యాన్ని వేసింది చోళులే. కాబట్టి చోళులు అన్నారు. కాబట్టి సమకాలికులు. పల్లవుల్ని ఎందుకు అడగలేదు అంటే పల్లవులు లేరు. పల్లవ రాజ్యం అస్తమించి ఆ రాజ్య శిథిలాలపై చోళా కింగ్డమ్ వచ్చే. మంచి ప్రశ్న. కర్నూలు నుంచి సుధీర్ సార్, థ్యాంక్ యూ సుధీర్ సార్. ఆ తర్వాత కె రామ్మోహన్ గారు నాకు తెలిసి కొబ్బరి తోటల నుంచి ఫోన్ చేశారు. పచ్చటి కొబ్బరి తోటలు, కోనసీమ అనుకుంటున్నాను. మోహన్ గారు ఫ్రమ్ అమలాపురం. మోహన్ గారు, నేను సకినేటిపల్లి వచ్చాను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం. ఇది పంటి దాటి నర్సాపూర్ నుంచి సకినేటిపల్లి వచ్చాను. అది కూడా హిస్టరీ ఉంది. రాముడు అన్నాడట సీతతోటి, సఖి నేటికి ఈ పల్లె చేరితిమి కదా అని అన్నాడట. సకినేటిపల్లి రాజులు. సకినేటిపల్లిలో నా పీజీ క్లాస్మేట్స్ ఉన్నారు, ఎంఏ హిస్టరీ పీజీ క్లాస్మేట్స్. సకినేటిపల్లి వచ్చి 2-3 రోజులు ఉన్నాం. వీరవాసరం, నవడూరు, ఎంపోలవరంలో జాతర జరిగింది ఇట్లా సమ్మర్లో. దానికి వచ్చాం ఎప్పుడో పీజీ చేసేటప్పుడు. అందువల్ల కొబ్బరి తోటలు అవన్నీ పచ్చగా ఉండి ఏదో కేరళలోకి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది నాకు. ఈ విషయం వెళ్ళి మా డాడీకి చెబితే ఆయన కూడా సంతోషించాడు, ఇంత పచ్చగా ఉందేమిట్రా మన ఆంధ్ర అని. ఎస్. ఆ తర్వాత జగదీష్ తుని నుంచి చేశారు. జగదీష్ జాగ్రత్త. తుని, నర్సీపట్నం ఇవన్నీ కూడా వేంగి చాళుక్యుల కాలం నాటి. నర్సీపట్నం దగ్గర, తుని నర్సీపట్నాల దగ్గర దిమెల అనే ఒక ఊరు ఉంది. దిమెల, DIMELA. ఆ దిమెల అనే ఊరు సముద్రానికి దీప స్తంభం చూపించిన ఊరట, పడవలు రావడానికి ఒడ్డుకి. దిమెల. నేను క్వశ్చన్స్ లో కూడా పెట్టాను, ఒకసారి మన సోషల్ మీడియాలో చూడండి. అక్కడ వరకు ఉన్నారు వెంగి చాళుక్యులు. వెరీ గుడ్. తుని. తర్వాత GVR గారు, గుడ్ మార్నింగ్ సార్, క్లాస్ ఎప్పుడైనా మీరు దుమ్ము లేపుతారు సార్. రమణ ఫ్రమ్ శ్రీకాకుళం. అర్థమైతే చాలరా. కించిత్ భయం ఉంది నాకు ఇప్పుడు ఈ క్లాస్ ఈరోజు. కించిత్ భయం ఏంటంటే 2 సార్లు చూడమంటుంది. అందుకే 2 సార్లు చూడమంటుంది. ఎందుకంటే GVR గారు శ్రీకాకుళం 2 సార్లు ఎందుకు చూడమంటున్నాను, నాకు కించిత్ ఇంత భయం ఉంది. ఇది అర్థమైందో లేదో మన పిల్లలకి. అది దయచేసి నాకు ధైర్యం ఇవ్వండి, ఇంకా మీకు చెబుతా, అర్థమయ్యేటట్టు ఇంకా చెబుతా. ఆ తర్వాత జ్యోతిర్మయి. ఏమా జ్యోతిర్మయి, ఎక్కడున్నావురా? అశోక్ నగర్ లో ఉన్నావా, హైదరాబాద్ లో? జ్యోతిర్మయి, చాళుక్యుల హారతి పుత్రులు. అందరికీ ఏమైనా రీజన్ ఉందా సార్? ఇక్ష్వాకులు కూడా ఉన్నారు కదా సార్? ఎస్. ఇక్ష్వాకుల్ని హారతి పుత్రులు అనలేదు జ్యోతిర్మయి చెల్లెమ్మ. ఇక్ష్వాకుల్ని హారతి పుత్రులు అనలేదురా.
హారతి పుత్రులని చాళుక్యుల్నే అంటారు. అంటే హారతి అనే దేవతకు జన్మించారని, ఆమె కటాక్షం వల్ల జన్మించారని, ఆమె ఆమె సూర్యారాధకురాలని, అందువల్ల హారతి పుత్రులు అంటే సూర్యుని ఆరాధించే వాళ్ళని అర్థం. అందువల్ల బాదామి చాళుక్యుల్ని హారతి పుత్రులని పిలుస్తారు. ఆ కుదురు నుంచి వచ్చారు కాబట్టి మిగతా బ్యాచ్ బోర్డు మీద రాశాను. ముదిగొండ, మధిర, కళ్యాణి, వేంగి, వేములవాడ వీళ్ళందరినీ కూడా జ్యోతిర్మయి హారతి పుత్రులనే పిలుస్తారు. ఓకేనా జ్యోతిర్మయి? థ్యాంక్ యూ నాన్న. ఆ తర్వాత మల్లికార్జున ఓకే సార్, ఉమా మహేష్ ఓకే సార్, హరీష్ ఓకే సార్. తర్వాత ఇంకోటి చూద్దాం. ఎస్, ఉమా మహేష్ ఒకటి అడిగారు, వేంగి చాళుక్యుల కాలంలో బౌద్ధం జైనం హైలైట్స్ ఏమి లేవా అని. అసలు నేను హైలైట్స్ చెప్పలా. ఈరోజు బౌద్ధాన్ని చంపేశారు, జైనాన్ని తోడు తీసుకుని వెళ్ళారు వేంగి చాళుక్యులు. బట్ దేర్ అఫీషియల్ రిలీజియన్ శైవం అండ్ వైష్ణవం. ఇంకా అక్కడికి రాలే మనం. వేంగి చాళుక్యుల హైలైట్స్ రేపు చూద్దాం. భలే గుర్తు చేశారు మీరు. ప్రత్యూష భలే గుర్తు చేశారు. నాగశ్రీ అమ్మ భలే గుర్తు చేశారు. వేంగి చాళుక్యులు హైలైట్స్ రేపు కుమ్ముదాం. ఇవాళ దుమ్ము లేపాం, రేపు కుమ్ముదాం. ఈ వీడియో 2 సార్లు చూడాలి మీరు. చూసి నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఆ తర్వాత ఉమామహేష్, తర్వాత మద్దిపాడు ఒంగోలు సార్, గుడ్ మార్నింగ్ సార్, క్లాస్ సూపర్ సార్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. మీరు అట్లా నాకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. నాకు అహంకారం ఎక్కదో, ఈగో ఎక్కదో, ఇంకా మేము మీకు బాగా చెప్పాలనిపిస్తుంది నాకు. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. సరే, ఆ తదుపరి ఈరోజు క్లాసుల్లో సుధీర్ గారు, సురేష్ గారు, సురేష్ నాగవరపు సురేష్ కాదు, ఆయన కూడా పెడతారు, పెట్టే ఉండాలి. సురేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. వీరికి ఇన్ని యుద్ధాలలో బాదామి చాళుక్యులు సాయం చేయలేదా? వీళ్ళు అడగలేదా? వెరీ గుడ్, మీకు అర్థమైంది. మీరు అర్థమయ్యి జాగ్రత్తగా ఉన్నారు మీరంతా. అర్థమైంది కాబట్టి ఇంత గొప్ప బిట్ వచ్చి, ఇంత గొప్ప డౌట్ వచ్చింది. ఎవరికి ఇంత పెద్ద డౌట్ వచ్చింది? సురేష్ గారికి. సురేష్ గారికి ఒక డౌట్ వచ్చింది. సార్, ఇన్ని యుద్ధాలు చేశారు, పాపం వేంగి చాళుక్యులు చిగురుటాకులా వణికిర్రు, మరి వాళ్ళ మాతృక వేంగి చాళుక్యుల హెల్ప్, మా బాదామి చాళుక్యుల హెల్ప్ తీసుకోలేదా సారు? తీసుకోవాలా. అప్పటికి బాదామి చాళుక్య రాజ్యం అది పతనావస్థలో ఉంది. రెండో పులకేసి అంత ఫోర్సిబుల్ రూలర్ అక్కడ లేడు, ట్రెండ్ సెట్టర్ లేడు అక్కడ. అందువల్ల అమ్మని ఏమడుగుతాంలే, అమ్మే ఆ రోజు రాజ్యాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో ఉందని చెప్పి బాదామి చాళుక్యుల్ని వీళ్ళు అడగల. పైగా వాళ్ళు అంత బలవంతులు కాదు. రెండో పులకేసి ఒక్కడే హీరాది హీరోడు వాళ్ళలో. ఆ తర్వాత మా అమ్మాయి జ్యోతిర్మయి, నా కూతురు జ్యోతిర్మయి ఒక ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న? మూవీ చూస్తున్నట్టుగా ఉంది సార్. డే బై డే హిస్టరీ బికమ్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ తో యువర్ క్లాసెస్. జ్యోతిర్మయి, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ జ్యోతిర్మయి, థ్యాంక్ యూ మా. సంతోష్ కుమార్ సార్, సూపర్ సార్, నేను మీలాంటి టీచర్ని చూడలేదు, దీనికి కారణం ఆన్లైన్. థ్యాంక్ యూ ఫర్ ఆన్లైన్ క్లాసెస్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చంద్ర, క్లాస్ చాలా బాగుంది సార్, సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ చంద్ర. వెంకటకృష్ణ, గుడ్ మార్నింగ్ సార్, నేను వెంకటకృష్ణ ఫ్రమ్ నెల్లూరు. 600 ADకి ముందు వేంగి చాళుక్యులు ఆంధ్రదేశంతో ఏదైనా రిలేషన్ ఉందా? వేంగి చాళుక్యులకి రిలేషన్ ఏం లేదు. కుబ్జా విష్ణువర్ధనుడితోనే మొదలైంది రిలేషన్. అంతకుముందు ఏం లేదు. కాకపోతే ఏదో దండయాత్రలో దుర్జయులు అనే వాళ్ళు ఏదో కొల్లేరు సరస్సేరి అని వెళ్తా ఉండేవాళ్ళు, వాళ్ళ మీద దాడులు చేశారు. వేంగి బాదామి చాళుక్యులని ఉన్నది కానీ, బట్ వాళ్ళు అంతా వేంగి చాళుక్యులంతా సరితూగే వాళ్ళు కాదు. ఆ తర్వాత సునీల్ కుమార్, గుడ్ మార్నింగ్ సార్, యు ఆర్ ఫర్ లెజెండ్ ఇన్ హిస్టరీ. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ. తర్వాత విబివి రాయుడు, చిన్న రాయుడు, పెద్ద రాయుడు, థ్యాంక్ యూ నాన్న. కళింగ సైడ్ రిలేషన్ లేదా వీళ్ళకి? ఉంది, కళింగ సైడ్ కూడా రిలేషన్ ఉంది. ఒరిస్సా వైపు కూడా కులోత్తంగుడు లేడు, తమిళనాడు వెళ్ళాడని చెప్పా, కులతంగ చోళుడు అయ్యాడని చెప్పా, టాంజూర్ వెళ్ళాడని చెప్పా, అతను చోళులకి చివరిరాజు అయ్యాడు మన తెలుగు ఆయన అని చెప్పా, అతను ఒరిస్సా అమ్మాయితో పెళ్లి చేసుకున్నాడు. కళింగ అంటే ఒరిస్సా కదా, ఒరిస్సా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తను.
కళింగ రాణి కనక రేఖను వివాహం ఆడాడు కులోత్తంగుడు. కులోత్తంగుడికి అమ్మాయిలు ఏడ దొరకల. కళింగ వెళ్ళి అక్కడి నుంచి అక్కడ ఒక రాకుమార్తె కనకరేఖ సన్నగా తీగలాగుండేదట నా స్వామిరంగా కనకరేఖ. ఆమెను పెళ్లి చేసుకుని వస్తూ ఈ మొగుడు పెళ్ళాలి ఇద్దరు కులోత్తంగుడు కనకరేఖ ఆగి విశాఖపట్నాన్ని కట్టి పోర్ట్ సిటీని కట్టి ఆ తర్వాత కులోత్తంగుడు తిరిగి మళ్ళీ తమిళనాడు వెళ్ళిపోయాడు. కాబట్టి చూడండి, కన్నడ రిలేషను, తెలుగు రిలేషను, తమిళ రిలేషను, ఒడియా రిలేషను, ఇన్ని రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఓకే నాన్న, ఓకే రా. తస్లీం ఫ్రమ్ విశాఖపట్నం. మీ విశాఖపట్నం పట్టణాన్ని కట్టింది కులోత్తంగుడే. రిటర్న్ లో కనకరేఖను పెళ్లి చేసుకుని వచ్చేటప్పుడు రిటర్న్ లో వాళ్ళు ఆగి విశాఖపట్నం పోర్ట్ సిటీని కట్టి వర్తక వ్యాపారాలు చేయించారు. కులోత్తంగుడు కట్టాడు విశాఖపట్నం అండ్ సీ పోర్ట్. తస్లీమా చెల్లెమ్మ ఓ ప్రశ్న వేస్తున్నారు. ఖచ్చితంగా 2 times వింటాం సార్. ఫుల్గా క్లియర్గా ఉంది కదా సార్? ఎస్, వినాలి తస్లీం. జాబ్ కొట్టాలి. ఇదిగో గ్రీన్ పెన్ను, ఇదిగో గ్రీన్ పెన్ను. జాబ్లో కూర్చోవాలి. ఇదిగో గ్రీన్ పెన్ను. సరే, దేవి రాగండ్ల నమస్తే సార్. నమస్తే, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మా. తస్లీం మళ్ళీ పెట్టారు. ఖచ్చితంగా 2 times. ఓకే ఓకే. మహేశ్వరి కడప. మహేశ్వరి బుక్ వచ్చింది కదా. మహేశ్వరి కడప క్లాస్ అదిరింది సార్. తంజావూరు బృహదీశ్వర ఆలయం వినపడింది సార్. మాకు వినపడింది, కనపడింది సార్ తంజావూరు బృహదీశ్వర టెంపుల్. వెరీ గుడ్ మా, వెరీ గుడ్ మా, వెరీ గుడ్ మా. సంతోష్ కుమార్ ఫ్రమ్ శ్రీకాకుళం. అంతా బాగుంది కానీ మా శ్రీకాకుళంలో ఇచ్చాపురం చరిత్ర, ఆంధ్ర చరిత్ర లేదా సార్ అని అడిగారు సంతోష్ గారు. ఎందుకు లేదు? అసలు మీకు మోడర్న్ ఆంధ్ర మొత్తం మీదే కదా. మన శ్రీకాకుళం సంతోష్ సారు మోడర్న్ ఆంధ్ర మొత్తం మీదేగా. మోడర్న్ ఆంధ్ర, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన, గంజాం, పర్లకిమిడి, 19th century సంఘ సంస్కరణ ఉద్యమాలు అన్నీ మీయే కదా. రాయలసీమ పిల్లలు కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు, రాయలసీమ మహాసభలో, కర్నూలు రాజధాని ఎక్కడికి పోతాయి? అంతా కవర్ అయిందిరా. మీరంతా నా బిడ్డలు రండి అన్న. సరే, సరదాగా అన్నాను సార్ అని అడిగారు సంతోష్. సరదానేలే సంతోష్, ఏమైంది? తర్వాత కృష్ణ, ఏ ఊరో మరి రాయలేదు వీరు. కులోత్తంగ చోళ ఫాదర్ అండ్ మదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మాచర్లేనా? మాచర్ల. కృష్ణ, ఏంటి మాచర్లో గొడవలో? ఎలా అలా అయితే డబ్బా పగలగొట్టడం ఏందబ్బా? ఏం కృష్ణ? సరే కృష్ణ, మంచి ఒక డౌట్ అడిగారు. కృష్ణ మాచర్ల, కులోత్తంగ చోళ ఫాదర్ అండ్ మదర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. కులోత్తంగ చోళుడి ఫాదర్ కృష్ణ రాజరాజ నరేంద్రుడు, మన రాజరాజ నరేంద్రుడే. వాళ్ళ అమ్మ అమ్మంగాదేవి. ఆమె ఎవరు? రాజేంద్ర చోళుడి బిడ్డే. ఆవిడ రాజేంద్ర చోళుడి బిడ్డే. ఓకేనా? రాజరాజ నరేంద్రుడు అమ్మంగదేవికి జన్మించాడు కులోత్తంగుడు. అందువల్ల అమ్మంగదేవి అటు కొట్టుకెళ్ళిపోయింది తమిళనాడు వైపు. వద్దులే బిడ్డ, మనం అటు వెళ్ళిపోతాం పదండి అని. ఆ తర్వాత మహేశ్వరి కడప బృహదీశ్వరాలయం వరకు వినపడిందట మన పాఠం. థ్యాంక్ యూ వెరీ మచ్. జి సురేష్ గారు, ఐ ఆమ్ ఫ్రమ్ KUR NI కుర్ని. మరి ఏ ఊరు ఇది? ఎక్కడుంది నాన్న ఇది? సురేష్ గారు కుర్ని. నేను ఒక టీచర్నే, కానీ మీలాగా చెప్పే టీచర్ని చూడలేదు సార్. థ్యాంక్ యూ బట్ ఓన్లీ అట్ చంద్రగిరి. ఝాన్సీ. థ్యాంక్ యూ. ఎస్ సార్, అది ఆ గొడవ చంద్రగిరి నియోజకవర్గం సార్, తిరుపతి కాదు సార్. ఓకేరా, ఓకే. కానీ ప్రశాంతకు మారుపేరు కదా. 7 కొండలవాడు ఎంకన్న, మారు మోగే ప్రాంతాలు అవి. శేషాచలం కొండలు, అదిగో శ్రీ హరివాసము అన్నమయ్య. జో అచ్యుతానంద, జోజో ముకుంద, లాలి పరమానంద అన్నమయ్య. చందమామ రావే, జాబిల్లి రావే అన్నమయ్య. అంతటి గొప్ప మహానుభావులు తిరుగాడిన నేలలరా. మరి ఇప్పుడు చూస్తే ఇలా అయింది. ఝాన్సీ, థ్యాంక్ యూ రా ఝాన్సీ. ఎస్. ఆ తర్వాత బృహదీశ్వరాలయం సార్ మాటలు లేవు అని అన్నారు సతీష్ కదా. తర్వాత శ్రీకర్ ఒక పాయింట్ రైజ్ చేశారు. ఒక పాయింట్ చెప్తాను రా నాన్న. కళ్యాణి చాళుక్యాస్ గోల్డ్తో తంజావూరులో టెంపుల్ కట్టారా, లేక విగ్రహం చేశారా? టెంపుల్ కట్టారు. ఆ డబ్బులతోటి టెంపుల్ కట్టించారు.
పెద్ద శివలింగం ఉంటుంది. పెద్ద శివలింగాన్ని పెట్టి కట్టారు, 16 అంతస్తులు. ఆ డబ్బులతోనే, కళ్యాణ చాళుక్యుల డబ్బులతో. అసలు ఈ బిట్లు చాలా మందికి తెలియవు. మహేశ్వరి, ప్రత్యూష ఏది ఇక్కడ? ఇలా ప్రత్యూష కనబట్ల, ఉమా కనబట్ల, నాగశ్రీ ఒక బిట్టు కూడా అడగట్ల క్వశ్చన్. అసలు అసలు ఎంత పాయింట్ అది. తంజావూరు బృహదీశ్వర ఆలయానికి మూలం కళ్యాణ చాళుక్యుల సొమ్ము అని అంటే సబ్జెక్ట్ ఎంత తెలిసి ఉండాలి మనకి. నేను ఎంత చదివి ఉండాలి ఈ 25 ఏళ్లలో. దీన్నే అంటారు ఉమా, దీన్నే అంటారు సురేష్ గారు, ఝాన్సీ తల్లి, ఝాన్సీ అమ్మ, తిరుపతి ఝాన్సీ, దీన్నే అంటారు కాన్సెప్ట్ అని. కాన్సెప్ట్ బేస్డ్ చదవాలనేది ఇదే. నాకు మాత్రం మీరు హామీ ఇవ్వాలండోయ్. ఏం హామీ? ఈ వీడియో 2 సార్లు వినాలి. ఈ వీడియో మీరు 2 times వినాలి. రేపు వేంగి చాళుక్యుల హైలైట్స్కి వెళ్తాం రేపు. ఉండనా మరి? నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. మళ్ళీ రేపు మార్నింగ్ 7కి కలుద్దాం. డిజిటల్ బోర్డు రాలేదు ఇంకా. డిజిటల్ బోర్డు నేను హైదరాబాద్ మన హెడ్ ఆఫీస్లో, కేజెచ్ ఆన్లైన్ క్లాసెస్ హెడ్ ఆఫీస్లో ఉన్నాను. హెడ్ ఆఫీస్ నుంచి చెప్తున్నాను. ఈ 2-3 రోజులు డిజిటల్ బోర్డు చెప్తాను. తర్వాత మళ్ళీ మనం మన స్టేషన్కి వెళ్ళిపోతాం. మన స్టేషన్కి వెళ్ళగానే మళ్ళీ ఆ బోర్డు వచ్చేస్తుంది. అందువల్ల డిజిటల్ బోర్డు 2-3 రోజులు ఉంటుంది. దుమ్ము లేపుతాం. ఓకేనా? ఉంటాను నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. ఈ రోజు కూడా కష్టపడి చదవండి, సంతోషంగా చదవండి. ఈ వీడియో 2 సార్లు చూడండి. ఝాన్సీ, శ్రీలక్ష్మి, జ్యోతిర్మయి, ఫిరోజ్ తగల్లా, ఆ తర్వాత వచ్చి మన రాజశేఖర్ తగల్లా, కాకినాడ రాజశేఖర్ గారు, మోహన్ గారు, మీ అందరికీ, ఈ క్లాస్ వింటున్న అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. రేపు కలుసుకుందాం. ఈ వీడియో ఇప్పుడు విన్నారు కదా. సాయంత్రం 4-4:30కి మంచి చిక్కటి టీ పెట్టుకొని, టీ టైం ముందుగా కోస్తా బెల్ట్లో టీ టైం ఉదయ్ శ్రీనివాస్ ఎవరో పెట్టారుగా, చిక్కటి టీ తాగి ఒక్కసారి మళ్ళీ వినండి. చెవుల్లో అది పెట్టుకుంటాక తీగలో అవి పెట్టుకుని వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రా.